नारायण स्वामी नारायण भगवान नारायण स्वामी नारायण भगवान जय अक्षरपति पुरुषोत्तम जय जय स्वामी सहजानंद गुणातीतानंद स्वामी सहजानंद एक परमेश्वर गुणातीत स्वामी मूलाक्षर सहजानंद एक परमेश्वर येम तेजसे अक्षरधाम येम तेजोजासे अक्षरधाम जय अक्षरपति पुरुषोत्तम जय जय स्वामी सहजानंद स्वामी सहजानंद महाराज महंत स्वामी माचरे आज स्वामी सहजानंद महाराज महंत स्वामी माँ विचरे आज महंत स्वामी माँ विचरे आज अनेक जीवना कल्याण थाय महंत स्वामी माँ विचरे आज अनेक जीवना कल्याण थाय जय अक्षरपति पुरुषोत्तम जय जय स्वामी सहजानंद स्वामीनारायण भगवान की जय प्रार्थना చేయండి వందన करिए
స్వామినారాయణ భగవానికి చాలా బాగా పాడారమ్మా. అందరూ ఒకే గొంతుతో పాడారు. భగవంతుడు అనుగ్రహం. మంచి లాగండి అమ్మా, మంచి లాగండి. అక్కడ ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. చాలా బాగా పాడారు, చాలా 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 బాగా పాడారు. ఎక్సలెంట్. అమ్మ ఇది ఎలాగంటే మనం మూలమంత్రం ఇప్పుడు మహాస్వామి మహారాజు గారు చాలా ముక్కలో చెప్పింది ఏంటంటే, ఓం అక్షరమహం పురుషోత్తమ దాసోస్మి. ఓం అక్షరం అహం పురుషోత్తమ దాసోస్మి. ఓం అక్షరమహం పురుషోత్తమ దాసోస్మి. ఓం అక్షరమహం పురుషోత్తమ దాసోస్మి. ఈ మంత్రం మీరు ఎన్నిసార్లు చదువుకుంటే అంత మంచిదమ్మా. స్వామినారాయణ ధున్తో పాటు ఎప్పుడన్నా మీకు భయం కానీ బెంగ కానీ భీతి కానీ ఏదన్నా అనిపిస్తే స్వామినారాయణ 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 ధున్ చేసేయండి. ఏదన్నా క్లిష్ట పరిస్థితి ఏర్పడినా ఏవి ఓం అక్షరం అహం రాసుకోండి, అందరూ రాసుకున్నాం. ఓం అక్షరం అహం పురుషోత్తమ దాసోస్మి. పెన్ను కావాలా ఎవరికన్నా? ఓం అక్షరం అహం ఓం అక్షరమహం పురుషోత్తమ అక్షరం అహం. అహం అంటే నేను అన్న. అక్షరం అంటే అక్షరం, అహం అంటే నేను. పురుషోత్తమ పురుషోత్తమ దాసోస్మి. దాసోస్మి 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 నేను దాసుడను అని. అమ్మ మీరు రాశారా అహల్య గారు? చెప్పండి ఏం రాశారు? అక్షరం అహం. అక్షరం ఆపేయండి, అహం అని మళ్ళీ రాయండి, గ్యాప్ ఇచ్చి. ఏమ్మా కలపొద్దు, రెండు కలపొద్దు. ఎస్ చదువు. నేను అడుగుతాను, అందరూ అడుగుతాను, ఒక్కొక్కరు అడుగుతాను. ఎక్సలెంట్. ఓం అక్షరం అహం పురుషోత్తమ దాసోస్మి. ఓం అక్షరం అహం పురుషోత్తమ దాసోస్మి. ఓం అక్షరం అహం పురుషోత్తమ దాసోస్మి. ఎక్సలెంట్. 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 అక్షరం అహం పురుషోత్తమ దాసోస్మి. అమ్మ ఈ మంత్రం చదివేటప్పుడు మనం మాట్లాడకూడదు మనం, ఎందుకంటే మనం అక్షరం అహం కదా, మనం ఆత్మలో అని చెప్పుకునేటప్పుడు అనమాట. అది అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మనం ఆ అక్షరం అయ్యేంత వరకు కూడా అక్షరుడు అంటే ఏంటి? క్షరం అంటే ఏంటి? నాశనం. అక్షరం అంటే నాశనం లేనిది. మాయతో సహా అన్నీ నాశనం అయిపోతాయి. మాయతో సహా అన్నీ నాశనం అంటే ఏంటి? నాశనం అంటే ఏంటి? ఉండవనే అంటే ఇక్కడ మళ్ళీ క్లారిటీ ఇవ్వాలి మీరు. మనం 5 తత్వాలని చెప్పుకున్నాం కదా అక్షర పురుషోత్తమ దర్శనంలో. 5 తత్వాలు. తత్వం అంటే ఏంటి చెప్పాను? అనాదిగా ఉండేవి, ఎప్పుడూ ఉండేవి, అవి లేకుండా అన్నది ఉండదు. అవేమిటి? మొట్టమొదటి పరమాత్మ, పరబ్రహ్మ. తర్వాత అక్షర బ్రహ్మ. ఈ అక్షర బ్రహ్మలోనే సృష్టి అంతా ఉంటుంది, అన్నిటి కారణం ఆయనే.
అంటే అంతటా అసలు అక్షరం అంటే అన్ని- అంతటా అక్షరం అంటే నశించనిది అని అర్థం. అందరూ గుర్తుపెట్టుకోండి మీరు అంతే. అక్షర బ్రహ్మ, దాని కింద ఎవరు? మాయా ప్రకృతి. మాయ కూడా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. తత్వం అని ఏం చెప్పాను? ఎప్పుడు ఉండేది అని. అంటే 5 ఎప్పుడు ఉంటాయి. మాయ కింద ఎవరున్నారు? దేవతలు. దేవతల కింద ఎవరున్నారు? జీవులు. మనం జీవుల్లోకి వస్తాం. జీవులు ఎన్ని ఉన్నాయి మొత్తం? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో మనం ఒకటి. మనం ఎంత అయ్యా అంటే 1/84 లక్షల వంతు. 1/84 లక్షల వంతు. కానీ మన యాటిట్యూడ్ చూస్తే ఎలా ఉంటుంది? అసలు మొత్తం నేనే అన్నట్టు ఉంటుంది. అటు ఈ తత్వాలు 5 ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ మాయ అంటే ప్రకృతి, దేవతలు, అట్లాగే జీవులు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్రళయంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆ రూపంలో ఉండరు అంతే. పరమాత్మ దగ్గరికి వెళ్ళరు. పరమాత్మ దగ్గరికి వెళ్తే ఇంకేముంది, ఇంకా మళ్ళీ వెనక్కి రారు. ఇంకా అదే అక్షరధామ అంటే. అదే అక్షరధామ అంటే. వేరే రూపం మారేలాగా ప్రళయం అంటాం. ప్రళయం అంటే ఏంటంటే, ఇప్పుడు బ్రహ్మ రాత్రి ఉన్నాడు అనుకోండి. బ్రహ్మరాత్రి అంటే అర్థం ఏంటి? బ్రహ్మ శుభ్రంగా పడుకొని ఉంటాడు. మనం ఏం చేస్తాం? మనం కూడా శుభ్రంగా పడుకుంటాం. మనం నిత్య ప్రళయం అంటారు దాన్ని. జీవుడిని ఏమంటారు? నిత్య ప్రళయం అంటారు. బ్రహ్మ దాకా ఉండేటువంటి ప్రళయాలు ఉంటాయి. అంటే ఏంటి? వాడు పగలైపోయి రాత్రి పడుకుంటాడు వాడు. బ్రహ్మ కానీ సూర్యుడు కానీ ఎవడన్నా సరే వాళ్ళంతా పడుకునేటప్పుడు వాళ్ళు ఏమంటామంటే దాన్ని దాన్ని నిమిత్త ప్రళయం అంటారు. నిమిత్త అంటే ఏంటి? వీళ్ళందరూ ఒక పని కోసం పుట్టించబడ్డారు. బ్రహ్మ ఎందుకురా పుట్టావు నువ్వంటే ఏం చెప్తాడు? సృష్టి అంటాడు. విష్ణువు నువ్వెందుకు పుట్టావు అంటే స్థితి అంటాడు. శివుడు నువ్వేంటిరా? శివుడు కాదు, రుద్రుడు. శివుడు అని కూడా రుద్రుడు. ఒక్క బ్రహ్మాండానికి 3 ఉంటారు. రుద్రుడు నువ్వెందుకున్నావు బాబు అంటే ప్రళయం అంటాడు. ఒక్కొక్క డ్యూటీ. అగ్ని నువ్వేంట్రా? అన్నిటి కాల్చేస్తా. వాయువు నువ్వేంట్రా పని అంటే విపరీతం గాలి చేస్తావు. ఇలా రకరకాలుగా దేవతలు. వీళ్ళందరూ కూడా నిమిత్తం. అంటే ఏంటి? వాళ్ళు ఒక పని ఇవ్వబడి నిమిత్తం అనమాట. నిమిత్తం. ఇప్పుడు మన పుట్టడానికి నిమిత్తం ఎవరు? మనం ఈ భూమి మీద రావడానికి నిమిత్తం ఎవరు? మన అమ్మ నాన్న. మనం ఎవరికైతే పుట్టామో వాళ్ళు నిమిత్తం. ఈ జీవుడు అన్నది ఈ భూమి మీదకి రావడానికి వాళ్ళు నిమిత్తం అంతే. వచ్చాక ఎవరి కర్మ బట్టి వాళ్ళ జీవితాలు నడుస్తుంటాయి అంతే. అలాగే మన పిల్లలకి నిమిత్తం ఎవరు? భూమి మీద రావడానికి మనం నిమిత్తం. నిమిత్తమే, అంతేగాని వాళ్ళకి అన్నిటికీ మనం బాధ్యులం కాదు. అది జీవులు అలా వస్తూ ఉంటాయి. అర్థమైందా? నిత్య ప్రళయం అంటే ఏంటి? జీవులకు వచ్చేదాన్ని ఏమంటారు? నిత్య ప్రళయం. నిమిత్త ప్రళయం అంటే అప్ టు బ్రహ్మలోకం వరకు వచ్చినటువంటి ఆ ప్రళయాలన్నీ కూడా నిమిత్త ప్రళయం. ఆ తర్వాత వచ్చేది ప్రకృతి ప్రళయం. అంటే ఇవన్నీ ప్రకృతిలో లయం అయిపోతాయి. లయం అంటే కనపడకుండా పోవు. ఆ యొక్క బీజ రూపంలోకి వెళ్ళిపోతాయి. అన్ని బీజ రూపంలోకి ప్రకృతిలోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత అక్షర బ్రహ్మ, ఆయన శాశ్వతంగా ఉంటాడు. పైన పరబ్రహ్మ, ఆయన శాశ్వతంగా ఉంటారు. ఈ 3 శాశ్వతంగా లేవా? ఉన్నాయి. కానీ వీటికి ప్రళయాలు ఉన్నాయి. వాళ్ళకి ప్రళయాలు లేవు. ప్రళయం అంటే ఏంటంటే అక్షర బ్రహ్మ యొక్క తేజస్సు వస్తుంది కదా, వీళ్ళు కనబడరు అంతే. ఇప్పుడు పగల నక్షత్రాలు ఉంటాయి ఉండవా? లేవా? ఎందుకు కనబట్లా? అలాగే అక్షర బ్రహ్మ తేజస్సులో ఇవేమి కనిపించాయి. వాళ్ళకి ఏమి యాక్షన్ ఉండదు, అలా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఉంటానే ఉంటాయి. మనం ఏం చేస్తామన్నమాట? జ్ఞాన ప్రళయం అని ఉంది ఆఖరిది ఏంటి? జ్ఞాన ప్రళయం. జ్ఞాన ప్రళయం అంటే ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. ఏం చెప్పాడు? నాకు అందరికన్నా ఇష్టమైన భక్తుడు ఎవరు? జ్ఞాని భక్తుడు నాకు ఇష్టం. ఆ జ్ఞాని భక్తుడు ఎలా ఉంటాడంటే ప్రకృతి మాయని దాటి ఉంటాడు. అది అక్షరం. అది గుణాతీత స్థితి. గుణాస్థితికి ఇప్పుడే కాలాతీత గుణాతీత అన్నిటికీ ఆ స్థితికి మనం చేరేంత వరకు ఈ ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. అందుకని మనకి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే అక్షరం అహం, నేను ఈ శరీరాన్ని కాదు, అక్షరం అహం పురుషోత్తమ దాసోస్మి. నేను ఆవిడ చెప్పినట్టుగా పరమాత్మ దగ్గరికి చేరి ఆయన సేవలో ఉంటేనే నాకు ఆనందం అన్నది
ఎప్పటికీ కలుగుతుంది, ఆ ఆనందం ఎప్పటికీ ఉంటుంది. దానికి ఇవన్నీ కూడా. నిన్న మనం సేవ చేసాం. మామూలుగా సేవ బయట చేస్తామా? చేయలేము. ఎందుకని? మిగతా చోట్ల మనకి ఈ గుణాలన్నీ వచ్చేస్తాయి. ప్రకృతి, మాయ, గుణాలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవన్నీ మనల్ని ఎంటర్ అయిపోతాయి. అక్కడ ఎంటర్ అయిందా? అక్కడైనా ఎంటర్ అయిందా? ఒక అసూయ కానీ, ఈర్ష్య కానీ, అది కానీ, తక్కువ అది ఎక్కువ కానీ, నేను చేయాలా, నేను చేస్తానని కానీ అలా ఏమైనా ఉన్నాయా? అది గుణాతీత స్థితి అంటే. ఆ గుణాతీత స్థితి యొక్క సాధన ఇక్కడ మనకి మొదలవుతుంది అన్నమాట. ఈ సాంప్రదాయంలో చెప్పినట్టు భగవంతుడు స్వామినారాయణ చెప్పింది అదనమాట. నువ్వు చేసే ప్రతి పని, ఇక్కడ చేసే ప్రతి పని నిన్ను దేనికి తీసుకెళ్తుంది? నేను అక్షరుణ్ణి అనే ఒక నమ్మకాన్ని బలపరచడం కోసం తీసుకెళ్తుంది. లేకపోతే మధ్యలో ఏం జరుగుతుంది? మనకి ఏదో గుర్తొస్తుంది. చాలామంది అనకూడదు కానీ ఒక పెద్ద ఆయన వస్తాడు, మంచి ఆఫీసరు, టాప్ 1 ఆఫీసరు, చాలా హానెస్టు, చాలా మంచి ధర్మరాజు లాంటి వాడు. ఒక్కసారి వాడి క్యాస్ట్ గుర్తొచ్చి వాడు తక్కువ క్యాస్ట్ అనుకోండి, మిగతా వాళ్ళు దండం పెడతారు వాడికి? పెట్టం. వీడెంత చిన్న స్థితిలో ఉన్నా సరే. అర్థమైందా? అంటే ఏంటి? మనలో ఏవో ఉన్నాయి. మనలో ఏదో ఎప్పుడు పొడుచుకు బయటకు వస్తుందో తెలియదు. అది ఎప్పుడు పొడుచుకొస్తుందో తెలియదు. ఇంట్లో తల్లిదండ్రుల మధ్య వస్తుంది, పిల్లల మధ్య వస్తుంది, ఏ మొగుడు పిల్లల మధ్య రకరకాలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రకృతి కింద జరిగే వ్యవహారాలన్నీ కూడా. ఈ ప్రకృతి మాయని దాటాలన్నమాట. దాటడానికి అక్షరాతీతం చెప్పబడింది. ఇక్కడ అర్థం ఏంటంటే, ఇంకో మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక ఆడపిల్ల ఉందనుకోండి, ఇప్పుడు పరిస్థితులు వేరనుకోండి. ఒక జనరల్గా ఆడపిల్ల పెళ్ళైన తర్వాత ఎవరికి ముఖ్య ప్రాముఖ్యత ఇస్తుంది అమ్మాయి? ఇవ్వాలి కదా, కరెక్ట్ కదా. ఇటు ఇవ్వదు కదా, ఇంకా పుట్టింటికి ఇస్తుందా? ఇప్పుడు ఇస్తున్నారు, అది వేరే విషయం. ఇవ్వకూడదు అసలు. మన ధర్మ ప్రకారంగా ఇవ్వకూడదు. మెట్టినింటికి వెళ్ళాక పుట్టిల వైపు చూడకూడదు ఆడపిల్ల. ఇప్పుడు వదిలేసేయండి, ఇప్పుడు మాట్లాడద్దు. ఇప్పుడు అన్ని భ్రష్టు పట్టినాయి, దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఒకప్పుడు పరిస్థితి అది. అసలు పరిస్థితి అంటే మన ధర్మం ప్రకారం అవేనమ్మా. దాని గురించి మాట్లాడుకుందాం మనం. అలాగే ఈ ఆత్మ దేనికి పెళ్లి చేయాలి? ఈ ఆత్మని పరమాత్మకే చెయ్యాలి. చేసిన తర్వాత ఇంక వెనక్కి తిరిగి చూడకూడదు. అది అంటే నాకు పరమాత్మ ఎప్పుడు దక్కుతాడు? నేను ఆత్మగా మారినప్పుడే దక్కుతాడు. ఎందుకని? అప్పుడు నాకు వెనక్కి చూపు అన్నది ఉండదు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? భక్తుడు బాగా కోరుకుంటే, స్వామి నాతో రా. ఇది చూసారా? సాక్షి గోపాల్ చూసారా మీరు? సాక్షి గోపాలని పూరిలో ఆ కథ తెలుసా మీకు? సాక్షి గోపాలని పూరిలో చూశారు. దాని వెనక కథ తెలుసా మీకు? తెలియదు కదా. ఒక చెప్పానా? కొన్ని ఎవరు గుర్తుంటే చెప్పండి, మళ్ళీ చెప్పనా? ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉంటాడు. అతను యాత్రకు బయలుదేరతాడు, తీర్థయాత్రకు బయలుదేరతాడు. చాలా సనాతన వ్యక్తి, శ్రోత్రియ బ్రాహ్మణుడు, మంచివాడు. బయలుదేరుతుంటే కుటుంబంలో మిగతా వాళ్ళు రావడానికి ఎంత టైం కుదరలేదు, మిగతా వాళ్ళు తీసుకెళ్ళడానికి. వెళుతూ ఉండగా ఒక బాల బ్రాహ్మణుడు ఒక అతను కుర్రాడు ఎదురయ్యి, స్వామి ఎక్కడికి వెళ్తున్నారు, ఏమిటి, ఏ పని మీద వెళ్తున్నారంటే, నేను తీర్థయాత్రకు వెళ్తున్నాను బాబు అంటే, పర్లేదు రండి, మీ చేత అన్ని తీర్థయాత్రలు చేయిస్తాను, నేను మీ సాయం చేస్తాను అంటాడు. నీకు ఎందుకులే బాబు శ్రమ అంటే, లేదు మీ పెద్దవారు మీలాంటి వాళ్ళు అసలు అనుకోవడమే గొప్ప, అనుకున్నప్పుడు నేను సహాయం చేసి నా భాగ్యం అని చెప్పేసి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అన్నీ తిప్పుతాడు. తిప్పిన తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మడికి ఇతని మీద అనురాగం, ప్రేమ కలుగుతుంది. బాబు, నేను మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నీకు అంటే చాలా ఇష్టం ఏర్పడింది అంటాడు. అంటే వద్దు స్వామి, నేను పేద బ్రాహ్మణుడిని, మీరు కొంచెం ఉన్నవాళ్ళు, మీరు ఇక్కడ నా మీద ఇష్టం, నా వరకు మీతో ప్రయాణం చేశారు కాబట్టి నేనంటే మీకు తెలుసు. మీ ఇంట్లో వాడు అతను నేను తెలియదు కదా, వాళ్ళ కనబడే అది ఒకటే కదా కనిపిస్తుంది కదా. వీడు అడుక్కునేవాడు పేద బ్రాహ్మణుడు, వీడికి మా అమ్మాయిని పెళ్లి చేయడం అనుకుంటుంది కదా. వద్దులే స్వామి అంటే, మీ అనవసరం మీ పరువు పోతుంది, అది బాగోదు అంటే,
లేదు నేను ఖచ్చితంగా చేస్తానంటే, అలా అయితే సరే, మీ పరువు పోకూడదు, మీరు అనుకున్న పని అవ్వాలనుకుంటే శ్రీకృష్ణుడు మన జగన్నాథుడి ముందే చెప్పండి ఆ మాట ఆయన అంటే, అప్పుడు అక్కడ చెప్తాడు ఆయనకి, స్వామి నేను నా మనస్ఫూర్తిగా అనుకుంటుంది ఇది, మరి అది జరిగేలా చేయాల్సిన బాధ్యత ఇది. ఆ క్రమంలో ఆ ధర్మం అన్నది నేను తప్పకూడదు, నా ధర్మం నిలబడాలి, నా మాట నిలబడాలి. ఆ పిల్లవాడు అదే అంటాడు, ఆయన పెద్ద ఆయన ధర్మం నిలబడాలి, ఆయన గౌరవం నిలబడాలి, ఆయన మాట కూడా నిలబడాలి, అది నీకు అప్పు చెప్పేశాడు, నువ్వే సాక్షి అని చెప్పేసేసి అనేటప్పటికీ సరే అని వెళ్తాడు. ఊరికి వెళ్తాడు, ఈ పిల్లాడిని తీసుకెళ్తాడు, అక్కడ ప్రపోజల్ చెప్తారు. ఇంకా ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, అన్నలు తమ్ముళ్ళు వీళ్ళంతా ఉండదు, ఇక్కడ అందరికీ అర్థమవుతుంది సినిమా కాదు కాబట్టి. వాడు తయారైపోయి వాడెవడ ముక్కు మొహం తెలియదు, ఏ ఊరో తెలియదు, దానిని తీసుకొచ్చి మన అమ్మాయిని ఇస్తానంటావేంటి, నీకు అసలు బుద్ధి లేదు, అది లేదు అంటాడు. లేదు నేను మాట ఇచ్చాను అంటాడు. ఎవడు పట్టించుంటే పెద్దవాళ్ళ మాట అనేటప్పటికీ అప్పుడు ఊళ్ళో పెద్దలందరినీ రచ్చబండలో పెట్టి పెడతారు. పెడితే వాళ్ళందరూ మరి ఏమయ్యా మరి ఏంటిది నువ్వు మాట ఇచ్చావా అని అంటే, ఇక ఆ ఒత్తిడిలో నేను ఇవ్వలేదు అంటాడు. మాట తప్పేశాడు. అది తెలిసి కుర్రాడికి జరుగుద్దని అనేటప్పటికీ మరి అప్పుడు కుర్రాడు చెప్తాడనమాట, లేదు అప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నావా అంటారు. నేనైతే అబద్ధం చెప్పట్లేదు, జరిగిన విషయం అది, దీని సాక్షి ఎవరు, ఇంకెవరు, గోపాలు, ఆయన తీసుకురా, ఆయన తీసుకొని చెప్పిస్తావా అంటాడు. చెప్పిస్తాను, నేను చెప్పేది కదా సార్, సత్యమైనప్పుడు ఎందుకు రాడు, ఆయన వస్తాడు, సరే ఆయన తీసుకొని రా చెప్పించాడు. అప్పుడు పిల్లవాడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆయనకి దండం పెట్టుకొని, స్వామి మరి నాకేం అర్థం కావట్లేదు అని మొదలుకుంటే అప్పుడు కృష్ణుడు మాట్లాడతాడు. సరే నీకెందుకు, నేను చెప్పానని చెప్పాడు, నువ్వు చెప్పానని చెప్పాను, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, వాళ్ళు నమ్మట్లేదు అని నువ్వు వచ్చి చెప్పాలంట అన్న. అవునా, సరే అయితే నేను నీతో వస్తా, కానీ నువ్వు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు, నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు అంటే సరే అంటాడు. అని చెప్పేసేసి ఈ ముందుగా వెళ్తాడు, వెనకాల ఆయన వేణు ఊదుకుంటూ వస్తాడు. చాలా దూరం వచ్చేస్తారు, ఆల్మోస్ట్ ఊరు దగ్గరికి వచ్చేటప్పటికి వేణు ఆగిపోతుంది. చూసారు మళ్ళీ అనుమానం రావడానికి ఎంత టైం పట్టదు. ఈ ప్రకృతిలో ఉన్నట్టు కింద ఉన్న జీవులందరికీ కూడా దేవుడైనా జీవుడైనా సరే వాళ్ళకి మాయలో ఈజీగా ఎంటర్ అయిపోతాయి. అనేటప్పటికీ డౌట్ వచ్చేస్తుంది, వచ్చి వెనక్కి తిరిగి చూస్తాడు, అక్కడ నిలబడిపోతాడు, శ్రీకృష్ణుడు నిలబడిపోతాడు. ఈ విషయం ఊళ్ళోకి వెళ్ళి చెప్పగానే వాళ్ళందరూ వచ్చి, ఇక్కడ రావడం కష్టం కదా, అక్కడెక్కడ ఉన్నాయని ఇక్కడికి ఎలా వచ్చేసాడు చెప్పేసి అప్పుడు వాడు నమ్మి వాడు చేస్తారు. అది వేరే విషయం, అదే సాక్షి గొప్ప. అది ఎలా మారిందంటే, నేను దర్శనం చేశానన్నందుకు సాక్షికి ఇలా మారింది, ఇలా మారింది అసలు కథ అది. అంటే అతను ఆశ్చర్యపోతారు కృష్ణుడు మాట్లాడేటప్పటికి, ఏం మాట్లాడుతున్నావా అంటే, ఏం చేస్తాను భక్తులు ఉన్నప్పుడు నేను మాట్లాడతాను, నీకు మాత్రమే నా మాట వినబడతాయి, నువ్వు మాత్రమే నేను మాట్లాడుతున్నట్టు చూస్తున్నావు, నీ పక్కన ఇప్పుడు 100 మంది ఉన్నా సరే నన్ను చూడలేరు అట్లాగా, నీ పక్కన 1000 మంది నిలబడి వాళ్ళకి బట్టి నేను మాట్లాడుతున్నట్టు కనబడదు, వాళ్ళు నన్ను బొమ్మలాగానే చూస్తారు. వాళ్ళు చూడండి ఎంత ఉందో, భక్తిలో అనుభూతి పొందడం మొదలు పెడితే ఆ అనుభూతికి రోమాలను లెక్కపరుచుకుంటాయి. అది ఆ స్థితిని చేరాలి. ఆ స్థితిని చేరాలంటే మాయని తుడిచిపెట్టి పాకాన పెట్టాలి మాయని, అంతే కదా. పోలేని మనిషి కదా మనం మాయలో పడ్డాడు అనుకున్నాం, మరి బ్రహ్మ కూడా పడ్డాడు కదమ్మా. ఆ కథ ఇచ్చాలో చెప్పాను మీకు కదా, ఎక్కడ పడ్డాడు బ్రహ్మ మాయలో, అది కాదు, పరమాత్మని అది కాదు, అది కూడా కాదు. మీకు చాలా పురాణాలు బాగా తెలుసు, ధర్మ సూక్ష్మం తక్కువ. అదే చెప్తా కదా, మీకు ఎక్కువైపోయినాయి. ఇక్కడ నేను చెప్పే అందుకే అన్నాను, అవన్నీ డామినేట్ చేసేస్తాను మిమ్మల్ని. నేను చెప్పిందే 4-5 సార్లు చెప్పాను ఆ కథ, మళ్ళీ చిన్న గుర్తు చేస్తా.
ఇది కూడా చెప్పానా? ఇది గుర్తులేదు. మీరు ఇది చెప్పండి, ఆ కథ ఒకసారి గుర్తించుకోండి. ఎంగిలి చెయ్యి, ఎంగిలి చెయ్యి శ్రీకృష్ణుడు. బ్రహ్మ పరమాత్మ భూమిపైన అవతరించాడు, ఆయన దర్శనం తెలిసింది, ఆయన దర్శనం రావడమే గొప్ప, శ్రీకృష్ణుడే పరమాత్మ అని చెప్పంగానే టకటక ఆయన ఎలాగా ఆయన చేయి కడుక్కునే మెతుకు తిన్నా నాకు అదృష్టం అని చెప్పి చాపగా చెరువులోకి వస్తాడు. కానీ మరి ఏం లాభం? ఇదే ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, స్మృతులు అంటారు వీటిని, మననం అంటారు. ఇంటికి వెళ్ళి కృష్ణుడి బొమ్మ చూడంగానే ఎన్ని గుర్తు రావాలి. ఈ సత్పురుషుల కథలు వినంగానే మనకు అన్నీ గుర్తు రావాలి. వాళ్ళ గుణాలు ఏంటి, ఆ గుణాలు మనకున్న పరిస్థితిలో మనకి ఏం జరిగింది, ఆయన ఎలా బిహేవ్ చేస్తారు, మనం ఎలా బిహేవ్ చేయాలి. అప్పుడు తెలిస్తే మన మాయలో మనం కూడా పడకుండా ఉంటాం. క్లియర్గా మీరే చెప్పండి. వాడు బాగా చెప్పారు కదా. ఏం లేదమ్మా, శ్రీకృష్ణుడు పరమాత్మ కదా, ఆ విషయం బ్రహ్మకు తెలుస్తుంది. పరమాత్మ భూలోకంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు అని. బ్రహ్మకు కూడా, విష్ణువు కూడా, శివుడికి కూడా పరమాత్మ కనపడ్డాడు. చాలా ఈజీ కాదు ఆయన కలవడం అన్నది. పరమాత్మ చూసి అదృష్టం కలిగింది. కనీసం ఆయన చేతి ఇలా భోంచేస్తున్నాడు అక్కడ చెరువు కట్ట పక్కన, ఆ చేయి కూడా ఎట్లా చెరువులోకి వస్తాడుగా, ఆ 2-3 మెతుకులను ఉంటాయి కదా చేతికి, కడుక్కున్నప్పుడు ఒక మెతుకన్నా తిందామని చేప వేషంలో బ్రహ్మ వస్తాడు చెరువులోకి. ఇది గమనిస్తాడు పరమాత్మ. అంటే భక్తుడిని ఎలా గమనిస్తాడో చెప్తున్నా పరమాత్మ. ఎందుకని ఆయన మాయ పైన ఉంటాడు, మనం మాయ లోపల ఉంటాం కదా. అది అర్థం కావడానికి చెప్తున్నా ఇవన్నీ కూడా. అని ఆయన ఏం చేశాడు, ఒక వీడి ఇక్కడికి వచ్చాడా అని చెప్పేసి తిన్న తర్వాత ఎంగిలి చేతిని ఇలా పంచికి రాసేసుకున్నాడు, పట్టు పంచి రాసుకోగానే బ్రహ్మకి వీడి కృష్ణుడు, వీడి పరమాత్మ ఏమిటి అనుకున్నాడు. దాన్ని చెప్పానే ఉదాహరణ. ఎంత గొప్పవాడైనా వాడిది ఏదో గుర్తొస్తుంది మనకని. అదే రకంగా ఇది కృష్ణ పరమాత్మ ఏమిటి, ఇదేం పిచ్చి అలవాట్లు, పట్టు పంచి కట్టుకొని ఛాతీలా ఎంగిలి చేయాల రాసేస్తున్నాడు ఏంటి, అయిపోయిందా లేదా? ఎందుకు వచ్చింది ఆ భావన? మాయ బ్రహ్మదేవుణ్ణి కూడా పోవదలదు. అందుకని ఈ దేవతలందరూ మాయ కింద ఉన్నారు. మనం ఈ దేవతల్ని పూజిస్తున్నామంటే మాయ కింద ఉన్న దేవతలనే పూజిస్తున్నాం, తప్పు లేదు, పూజించాలి. ఎందుకని? వాళ్ళకి పవరు ఎక్కువ, వాళ్ళ కంట్రోల్లో మనం ఉన్నాం కాబట్టి మనం పూజించాల్సిందే. ఇప్పుడు మన బాస్ ఉంటాడు, వాడు మనిషి నేను మనిషి ఇలా కూర్చుంటామేంటి? కుదరదు. మనిషి అయినా వాడి పవర్ ఎక్కువ, వాడి పవర్ ఎక్కువ, వాడిని ఒప్పుకో ఇచ్చేస్తేనే నీ పని అవుతుంది, అంతే కదా. అలాగే నువ్వు ప్రకృతి కింద ఉన్నావు, నేను ప్రకృతి కింద ఉన్నాను, నువ్వు నేను ఒకటే అంటే కుదరదు. ఎందుకని వాళ్ళ యొక్క పవర్ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏమైనా చేయగలరు మనల్ని దేవతలు. కాబట్టి వాళ్ళు ప్రసన్నం చేసుకోవడం మన బాధ్యత, అంతవరకే. ఉపాసన ఎవరిని చేయాలి? పరమాత్మను చేయాలి. ఉపాసన అంటే ఏంటి? ఆత్మతో మనసుతో చేసేది. పూజ ఇవన్నీ ఏంటి? భౌతికంగా పంచేంద్రియాలతో చేసే వాటిని పరమాత్మ అవతారాలు. ఇవన్నీ పరమాత్మ అవతారం రావడం ఆయన. అదంతా పెద్ద చెప్పాలంటే పరమాత్మ కింద ఎవరు? అక్షర బ్రహ్మ కదా. అక్షర బ్రహ్మ కింద ప్రధాన పురుషు ఉంటారు. ప్రధాన పురుషు, ప్రధాన అంటే ప్రకృతి, స్త్రీ, మూల ప్రకృతి అన్నమాట. పురుషు అంటే ఒక ముక్త పురుషుడు. ఎవరు? అక్షరధామంలో చాలా మంది ఉంటారు కదా. అక్షరధామం అంటే ఏంటి? అక్షరులు ఉన్న ధామం. అక్షరధామం అంటే ముక్తిధామంలో అక్షరులు ఉంటారు. అక్షరులు అంటే ఏంటి? జన్మంటూ లేదు, ఇంకా అక్కర్లేదు వాళ్ళకి. అటువంటి వాళ్ళు పరమాత్మ దగ్గర ఉంటారు లోకంలో. అర్థమైందమ్మా? ఇప్పుడు మనకు కనబడే సృష్టి అంతా ఉంది చూసారా, అదంతా అనుకున్నారు 10% ఆకాశం, 10% భగవంతుడి సృష్టిలో, మిగతా 90% అది ముక్తిధామం ఉంది. అదే ఎక్కువ ఉంది, అదే ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు చెప్పా కదా మూల ప్రకృతి పురుషు అని, దాని కింద ప్రధాన పురుషు అని వస్తారు. అంటే ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక ప్రధాన పురుషు ఉంటారు. ఈ యొక్క ప్రధాన పురుషు ప్రకృతి అని చెప్పా కదా, ఆ మూల ప్రకృతి మూల పురుషు. అక్కడి నుంచి ఈ వైరాజ్ నారాయణ వస్తాడు. విరాట్ నారాయణ అంటాం కదా, ఆయన అవతారాలు తీసుకుంటాడు. ఆ విరాట్ నారాయణ దగ్గర నుంచి అవతారాలు స్టార్ట్ అవుతాయి. పరమాత్మ అవతారాలు తీసుకోడు డైరెక్ట్గా, అక్షర బ్రహ్మ తీసుకోడు. అర్థమైందా మీకు? ఎవరైనా ప్రకృతి కింద అయిననే వాళ్ళే తీసుకుంటారు. ఆ విరాట్ నారాయణ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది.
మహత్తు, అహంకారం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అట్లా అర్థమైందా? కాబట్టి మాయ కింద ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుకని భగవాన్ స్వామినారాయణ వచ్చిన తర్వాత ఆయన పరమాత్మ డైరెక్ట్గా భూమి మీదకి ఇప్పుడు అవతరించి జీవులు అందరికీ కూడా ఎవరైతే ముక్త జీవులకు సిద్ధంగా ఉంటారో వాళ్ళకి ముక్తి కలిగించడం అంటే దారి తప్పిచ్చారు కదా. ఇవన్నీ దారి తప్పొచ్చినవే అంటే అర్థం ఏంటి? 90% ఆయన దగ్గరే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంతకుముందు. కానీ ఏమైనాయి? అవి నెమ్మదిగా జారిపోయినాయి. ఎక్కడికి? మాయ కిందకి జారిపోయినాయి అనమాట. ఎప్పుడైతే మాయ కిందకి జారిపోయినాయో మళ్ళీ వీటందరికీ హెల్ప్ చేయాలి. కొంతమంది తెలుసుకుంటారు కదా, అరే దారి తప్పని తెలుసుకున్నప్పుడు ఎవడో గైడ్ దొరుకుతాడు. అలాగే పరమాత్మ కూడా ఇక్కడికి వచ్చి ఈ గురువులు మనకు అప్పచెప్పి వారి ద్వారా ఈ జీవులకి దారి కల్పిస్తున్నాడు అనమాట. ఎట్లా కల్పించాలి? గుణాతి స్థితికి తీసుకెళ్ళాలి. గుణాతి స్థితికి తీసుకెళ్ళాలి. ఒక జన్మలో అవుతుందా? అవ్వదు. కానీ సత్పురుషుడితో అవుతుంది. ఎప్పుడు? నేను చెప్పానే, ఈ ఆత్మకి పెళ్లి చేసినప్పుడు. ఎవరితో పెళ్లి చేయాలి? ఈ ఆత్మతో? పరమాత్మతో చేయాలి. పరమాత్మ డైరెక్ట్గా ఆవిడ అన్నట్టుగా డైరెక్ట్ కనబడతాడా? కనబడు. ఎవరి ద్వారా కనిపిస్తాడు? గురువు ద్వారా. గురువులో అఖండంగా ఉంటాడు. గురువుతో నాకు ప్రీతి ఎక్కువ ఉండాలి. అందుకే భగవాన్ స్వామినారాయణ చెప్తారు వచనామృతం దగ్గర. అతను అడుగుతాడు, స్వామి మాకు మీ మీద చాలా ఇదిగా ఉంది, చాలా భక్తి ప్రేమ ఉంది, మా అక్షరం గ్యారంటీ అని అంటాడు. అవునా అని చెప్పి ఒకటి చెప్తాడు. ఒక తరాజు ఉందనుకో, చెప్పాను ఆల్రెడీ మీకు త్రాసు. ఈ పక్కన నేను, నా వాళ్ళు, నా గోల ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ మీద ప్రేమ ఒక రాయి. ఈ పక్కన సత్పురుషుడు ఇప్పుడు ఎవరైతే అఖండంగా పరమాత్మ నువ్వు నమ్ముతున్నావో, నేనున్నప్పుడు నాతో ఉంటుంది ఓకే. నేను ఈ శరీరంతో ఎప్పుడు ఉన్నాను కదా. తర్వాత ఏం చెప్పాను నీకు? ఈ గురు పరంపరలో గుణాతీత సత్పురుషులు ఉంటారు, వారిలో నేను అఖండంగా ఉంటానని చెప్పాను. వారితో నీ కనెక్షన్ ఉండాలి. సరే, వారితో ప్రేమ. ఈ రెండు త్రాసులో పెట్టి ఇందులో ఏది ఎక్కువ ఉందో చెప్పు అంటే ఏం చెప్తాం మనం? ఏది ఎక్కువ ఉంటాం? మీరు చాలా మంచివాళ్ళు, ఇది ఎక్కువ అంటారు. కానీ చాలామంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? రెండు సమానం స్వామి, ఏం వచ్చిన గొడవ మాట అనేది పోద్దని చెప్పి ఏమంటాడు తెలివైనవాడు? రెండు సమానమే స్వామి అన్నాడు వాడు. అనేటప్పటికీ అవునా, అయినా నీకు ముక్తి రాదు పో అన్నాడు. అర్థం కాల. ఇదేంటి రెండు సమానం, తెలివిగా సమానం చెప్పారంటున్నారు, ఏంటి ఇలా అన్నాడు మళ్ళీ అని చెప్పి భగవంతుడు ఇలా అన్నాడు ఏంటంటే అప్పుడు ఆయన అంటాడు, రెండు సమానంగా ఉన్నా మళ్ళీ ఎప్పుడన్నా నీకు అవకాశం కొంచెం ఏదన్నా అట్టు కొంచెం అలా వేసినా కూడా నువ్వు ఎటు వెళ్ళిపోతావు? ఇదే పెరుగుతుంది. ఏది మీరు అన్నట్టుగా ఇటే ఎక్కువ ఉంటుంది, ఇది మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. మళ్ళీ నువ్వు మాయలోకి వెళ్ళిపోతావు. ఏమ్మా, అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడు సాధ్యమవుతుంది ఆ స్థితి చేరడానికి? ఇటే ఎక్కువ ఉండే స్థితి ఎప్పుడు వస్తుంది? ఈ త్రాసులో ఉన్నవన్నీ కూడా ఆయన ఇచ్చిన వరమే అని తెలిసినప్పుడు, ఇక్కడ ఏం జరిగినా కూడా ఆయన చేయగలడు తప్ప నాది ఏమీ లేదు అని తెలుసుకున్నప్పుడు మొత్తం దీని మీదే ఉంటుంది. ఇవన్నీ మధ్యలో వచ్చినాయి కదా. పుట్టగానే పెళ్లి చేసుకున్నారా ఏంటి? లేదు కదా. పుట్టగానే పిల్లలు కనేసారా ఏంటి? లేదుగా. అదో ఏదో క్రమంగా ఏదో నడుస్తూ ఉన్నాయి అంతే. అవునా కదా? అవన్నీ ఎవరిచ్చారు? అది స్థిరపడేంత వరకు ఈ సత్సంగాలు అవసరం. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమవుతున్నాయా? ఇవన్నీ వచనామృతంలో స్వామినారాయణ భగవాన్ చాలా క్లియర్గా చెప్పారు. చెప్పుకుందాం, ఇది అయిపోయిన తర్వాత వచనామృతం చెప్పుకుందాం ఒకటి. ఏదమ్మా? మొత్తం మ్యాపేసి చూపించా. నేను పని చేస్తాను, ఫోటో పెడతాను మీకు, ఫోటో పెడతాను చార్టు. అది మీరు ఒకసారి అది స్టడీ చేయండి అమ్మా. కాదు అమ్మా, మీరు స్టడీ చేయండి. స్టడీ చేసి నెక్స్ట్ క్లాస్లో నన్ను అడగండి డౌట్లు. మీరు గుర్తు చేయండి ఒకసారి ఫోన్ చేసి. అవునమ్మా, నేను చార్ట్ పెడతాను. చార్ట్లో మీరు ఒకసారి చదవండి మళ్ళీ చార్ట్ ప్రకారంగా, బొమ్మ ప్రకారంగా. అప్పుడు డౌట్ వచ్చినప్పుడు నన్ను అడగండి, క్లారిటీ వస్తుంది మీకు. చేతిలో అది ఉంటుంది కాబట్టి నేను గాలిలో చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పినా కూడా బొమ్మకి చెప్పాను కూడా మీ అందరికీ. అప్పుడు మీరు రాసుకోలేదు ఇవన్నీ. ఆయన పక్కన ఉంటాయి. అదే
కిందకు ఉంటాయమ్మా. అవి మీ 5 తత్వాలు చెప్పాలా, మొత్తం ఆవిడ అడిగింది చెప్పాలా? పరబ్రహ్మ, అక్షర బ్రహ్మ, మాయా ప్రకృతి, ఈశ్వరుడు అంటే దేవతలు, జీవుడు. అంతే అంతే 5. ఇప్పుడు ఆవిడ అడిగిన దానికి పరమాత్మ అన్నారు కదా. పరమాత్మ అంటే ఎక్కడ? పరమాత్మ అవతారాలు ఎలా తీసుకుంటారు? అది దాని అవతార పరమాత్మ తీసుకోడు. అవతారాలు అదే చెప్తుంది. మన అవతారాల దగ్గర ఆగిపోయాం. ఇప్పుడు మన అవతారాల దగ్గర ఆగిపోయాం. అవతారాలు కాదు, పరమాత్మ అంటే ఒకే ఒక శక్తి. శక్తి అంటే మళ్ళీ మన దేవతలు అంటారు, మళ్ళీ అది ఇది అంటారు. అది కాదు. పరమాత్మ అంటే పవర్ కాదు. మళ్ళీ పవర్ అంటే మళ్ళీ ఎటు వెళ్ళిపోతున్నారు అందరూ. పవర్ కాదు. అది పరమాత్మ అనేది సాకార రూపం అమ్మ. సాకారుడే పరమాత్మ. ఆయన పైన ఇంకేది ఉండదు. ఆయనే అల్టిమేట్ అన్నిటికీ. ఆయనే వివిధ అంశాల ద్వారా వస్తూ ఉంటాడు. అంశాలు అంటే ఏంటి? అంశాలు అంటే ఏంటంటే ఆయన యొక్క దాని చైతన్యం అంటారు. చైతన్యం అంటే ఏంటంటే ఇప్పుడు మనందరం మానవులమే కదా. మన సీఎంకి ఉన్న పవర్ మనకుందా? పవర్ చెప్తున్నా. పవరు మన సీఎంకి ఉన్న పవర్ మనకుందా? లేదు. సీఎంకి ఉన్న పవర్ మినిస్టర్కి ఉందా? లేదు. అలా పవర్ మనలో ఉన్నటువంటి సమర్థత, పవర్ అంటే ఏం చేసే శక్తి కాకుండా సమర్థత తగ్గుతూ వస్తుందన్నమాట. తగ్గిపోతూ ఉంటుంది. మనలో కూడా మనలో కూడా తగ్గుతాయి మళ్ళీ. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, ఇక్కడ ఉన్న 15 మంది ఎంతమంది ఉన్నాం. వీళ్ళందరిలో కూడా భగవంతుడి మీద ఉన్న భక్తి, ఆధ్యాత్మిక ఒకలాగా ఉండవు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయి ఉంటుంది. ఒక్కొక్కళ్ళలో ఒక స్థాయి ఉంటుంది. ఆ స్థాయిని పెంచుకుంటే కానీ పరమాత్మ మనకు కనబడ్డు. ఇప్పుడు ఎట్లా అంటే కొండ వెనకాల ఒక గ్రామం ఉందమ్మా. ఆ గ్రామాన్ని చూడాలంటే ఏం చేయాలి? చెప్తా ఉంటారు ఆ పక్కన గ్రామం ఉందంట, ఆ పక్కన విలేజ్ ఉంది, ఆ పక్కన విలేజ్ అంటున్నా సరే అది కనబడాలంటే ఏం చేయాలంటే అది ఎక్కి దగ్గర కనబడదురా అంటారు. అలాగే మనం ఒకటి పరమాత్మ వెళుతున్న కొద్దీ ఆ వెలుతురంతా తెలిసి ఈ లోకాలన్నీ అర్థమవుతూ ఉంటాయి. అసలు పరమాత్మ అందుకనే చెట్లో పుట్టల్లో తక్కువ ఉంటాడు, రాళ్ళలో అసలు మరీ తక్కువ ఉంటాడు. ఎందుకంటే మరీ తక్కువ ఉంటాడు. అలా జంతువుల్లోకి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ ఉంటాడు, పక్షుల్లోకి వచ్చేటప్పటికి ఇంకొంచెం ఉంటాడు. అట్లా మనుషులకు వచ్చేటప్పటికి పూర్తిగా ఉంటాడు. అందుకే మనిషి మాత్రమే పరమాత్మని గ్రహించగలడు, మిగతా గ్రహించలేవు. ఇప్పుడు చాలామంది ధ్యానం అంటూ ఉంటారు. మరి ఆ మాటకు వస్తే జంతువులు ఎక్కువ ధ్యానం చేస్తున్నాయి మనకన్నా కాదా? ఆకలేసి తింటాయి, తర్వాత ఏం చేస్తాయి? వాడికి ఏం బెంగ ఉందా? ఆలోచనలు, సోషల్ మీడియా, యూట్యూబ్లు ఏం లేవుగా. అది ఎప్పుడు అలా అనుకుంటే అది ఇంకా మనకి ఎక్కువ ధ్యానం చేస్తుంది అనుకోవచ్చా, అనుకోకూడదా? అది కాదు మెయిన్. పరమాత్మ గ్రహించడం అన్నది ముఖ్యం. అది గ్రహించినాడు మనకి అప్పుడు ఆ క్లారిటీ వస్తుంది అనమాట. మనలో చైతన్యం ఏమవుతుంది? పెరుగుతుంది. చైతన్యం పెరిగే కొద్దీ మాయ అన్నది నెమ్మదిగా తొలగిపోతుంది. ఎప్పుడైతే మాయ తొలగిపోతుందో మళ్ళీ చైతన్యానికి మనలో అనుకోని తేజస్సు వస్తుంది. బయట వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అకారణంగా ఆనందంగా ఉంటాం? దేనికి చెప్పుకోవడానికి ఇప్పుడు ఆవిడ అడిగినట్టుగా అవతారం లేకుండా ఎలాగండి అన్నట్టు ఉంటుంది. పరమాత్మ అంటే ఏ అవతారం అన్నట్టు ఉంటుంది. అంటే అది అవతారం చెప్తే కానీ కనబడదు అనమాట. చూపిస్తారు కదా, 49 years. అంటే ఒకటమ్మా, నీ ఫోటో పెట్టమంటే ఏం పెడతారు మీరు? సాధ్యమైనందుకు 16-18 ఏళ్ళలో పెట్టడానికి ట్రై చేస్తారు. మరి పక్క వాళ్ళకి మరి ఏమనుకోరు అనుకుంటే. అంటే మనం ఆత్మ అన్నది ఎప్పుడు కూడా నిత్య చైతన్యంగా ఉంటుంది. ఎప్పుడు అది చక్కగా అందంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. అది పరమాత్మని మనం ఆ రకంగానే ఉంటారు, మనం అలాగే చూస్తారు. ఇప్పుడు ఆ రూపం ఎవరికి కనిపిస్తుంది? కేవలం భక్తులకే ఆ రకంగా కనిపిస్తాడు. బయట వాళ్ళకి ఎలా కనిపిస్తాడు? ఆ ముసలాడు ఇప్పుడు మనిషిలాగా ముసలాడులాగా ఆయన కూడా పుట్టాడు చచ్చాడు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి భక్తుడు కాని వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఆ అర్థం కావడానికి కూడా ఆయన యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి. అనుగ్రహం ఉంది కాబట్టి కనీసం మీరు సత్సంగంలో వచ్చారు. సత్సంగంలోకి రాని వాళ్ళకి అసలు అర్థం కాదు. కనీసం మీరు వచ్చారు కాబట్టి అప్పుడప్పుడు చెవిలో పడుతున్నాయి కాబట్టి
ఆ నెమ్మదిగా డౌట్లు ఉంటాయి కాబట్టి ఒకటి క్లియర్ అవుతూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే మనిషిగా కంపేర్ చేస్తాం ముందు మనం. ఎందుకని ఈ సకల సృష్టికి హీరో ఎవరయ్యా అంటే మనిషే అని అనుకుంటాం కాబట్టి ఈ బాధలన్నీ అనమాట. కాబట్టి మనం ఏం చేస్తాం, మనిషిగా చూసినందుకాలం మనకి కనపడ్డాం. మనిషి ఎప్పుడు కూడా ఇదే క్వశ్చన్ నాకు ఆయన వేసాడు, చనిపోయాడు పాపం వీరశేఖర్ రెడ్డి అని. పాపం ఎక్కడ ఉన్నాడు, ఏ లోకంలో ఉన్నాడో కానీ అప్పుడే అనేవాడిని అతన్ని. అవునండి, ఎప్పుడు ఎంగా చూపిస్తారండి దేవుణ్ణి అంట. నీకు అవకాశం అయితే ఎంగా కనబడతావా, నువ్వు ఏం చేస్తావు? ఎప్పుడు ఎంగా కనబడి ట్రై చేస్తున్నావు ముసలాడైనా లేదా? ఎందుకు ట్రై చేస్తున్నావు అట్ట? చిన్న బాలుడు రూపం కనపడుతుంది అక్కడ స్వామినారాయణ అంటే అతను. ఎక్కడ బాలుడు రూపం? సహజానంద. అవునమ్మా, అవును, నిజమే కదా. ఇప్పుడు బాలుడు దేవుడు ఉన్నారంటాం మనం, అవునా కదా? అంటే నిజంగా దైవం ఉన్నవాళ్ళు బాలుడిలాగే కనిపిస్తారు. ఆ చైతన్యం ఎలా ఉంటుందంటే ఆ మాయ ఉండదు కదా. ఎప్పుడైతే మాయ ఉండదో ఫేస్లో కానీ కళ్ళల్లో కానీ నిర్దోషత్వం ఉంటుందో అదే దివ్యత్వం. దివ్యత్వం ఎప్పుడు కూడా తేజస్తో నిండి ఉంటుంది. ఇప్పుడు పిల్లల్ని చూసినంత, పిల్లల్ని మనం పలకరించేటప్పుడు మనలో ఎటువంటి భావాలు రావు, ఎటువంటి భావాలు మనలో రావు కాబట్టి వాళ్ళు ఆనందిస్తాం మనం. ఎందుకని? వాళ్ళలో ఆ చైతన్యం ఉంటుంది. అలాగే పరమాత్మలో కూడా ఆ చైతన్యం ఉంటుందన్నమాట. అది ప్రాణప్రతిష్ఠ జరుగుద్ది అక్కడ. ప్రాణప్రతిష్ఠ జరిగి కూడా బాలకృష్ణుడిగా పూజ చేస్తాడు. కృష్ణుడు ఎవరైనా అంతేనమ్మా, ఎవరైనా కూడా వాళ్ళని ఆ చైతన్యము పూర్ణ రూపంలో ఉన్నప్పుడు మనకి అలాగే దర్శనమిస్తాడు ఆయన. మామూలు మిగతా రూపాల్లో దర్శనం ఇవ్వడు. అది భక్తుని అడిగితే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. అందుకని మన అంటే అక్కడ మూడు రూపాలు ఉన్నాయి. ఘనశ్యాము, సహజానంద స్వామి, గుణాతీతానంద స్వామి, ఆ పక్కన హరికృష్ణ మహారాజు. ఆయన 3 పేర్లు ఉన్నాయి. హరికృష్ణ మహారాజు, ఘనశ్యామ్ అంటే బాలుడుగా, హరికృష్ణ అంటే ఏంటంటే ఆయన పుట్టిన నక్షత్రం బట్టి వాటి బట్టి ఆయనకు నల్లగానే ఉంటాడు అనమాట. అందుకని ఆయన నల్లగా ఉంటాడు, ఆయన హరికృష్ణ అని చెప్పి ఆ విగ్రహం ఒకటి తయారు చేస్తారు. అన్నిట్లోనూ ఆయన ప్రాణప్రతిష్ఠ చేస్తారనమాట. ఎవరికి అనుకూలమైన దాంతో వాడు రిలేట్ అవ్వచ్చు. కొంతమంది హరికృష్ణ కాదమ్మా, ఒకటే రూపం. వెరీ గుడ్, అడగాలి, అందుకే క్వశ్చన్స్ అడగాలి. ఒకటే రూపం, అది నీలకంఠం. నీలకంఠవర్ణి అంటే ఆయన 11 ఏళ్ల వయసులో ఇల్లు వదిలేశారు కదమ్మా. 11 ఏళ్ల వయసులో గృహత్యాగం చేసేసి 18వ ఏట వరకు కూడా ఇండియా అంతా సంచారం చేశారు. అది నీలకంఠ. అప్పుడు నీలకంఠవర్ణి అని శివుడిలాగా తపస్సు చేస్తారనమాట ఆ యొక్క 7 సంవత్సరాలు కూడా. అందుకని అప్పుడున్న పీరియడ్ నీలకంఠవర్ణి అని అంటారు. అంతకు ముందు ఉన్నదాన్ని ఘనశ్యాముడు అంటారు. ఘనశ్యాముడు అంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే నీలకంఠవర్ణి నుంచి వచ్చి మన రామానంద ఆశ్రమం గుజరాత్లో వచ్చి ఆశ్రమంలోకి వచ్చి ఈ దీక్ష తీసుకున్నారో అప్పుడు ఆయనకి సహజానంద స్వామి, నారాయణముని అని 2 పేర్లు పెట్టారు. సాధునామం సహజానంద స్వామి, యాక్చువల్గా నారాయణముని. కానీ ఆయన ఎప్పుడైతే రామానంద స్వామి చనిపోయి 13వ రోజు అయిపోయిన తర్వాత 14వ రోజున ఆయన మహామంత్రాన్ని ఇచ్చారు, స్వామినారాయణ మహామంత్రం. ఆ స్వామినారాయణ మహామంత్రం చెప్పించినప్పుడు ఇలా కూర్చున్న వాళ్ళందరూ అలా సమాధుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. సమాధుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడెక్కడో లోకాలు తిరిగి వచ్చేవాళ్ళు, వాళ్ళ ఇష్టదైవాలు కలిసి వచ్చేవాళ్ళు. అప్పుడు అందరూ భయపడిపోయారు, ఇదేంటిది ఇలా స్వామినారాయణ మంత్రం చదివితేనే సమాధి అయిపోతున్నారు ఏంటి అని చెప్పేసి. సమాధి స్థితి రావాలని ఎంత చేయాలి? పతంజలి అష్టాంగ యోగం ప్రకారంగా అన్నీ చేయగా ఇప్పుడో చిన్న సమాధి కలుగుద్ది అంతే అనేటప్పటికీ అటువంటి మహిమ చూపించేవాళ్ళు అనమాట. అప్పుడు ఆ సమాధిలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏం చూసామంటే ఆయన నా ఇష్టదైవం చూశాను, కలిశాను, లోకాలకి వెళ్ళానని చెప్పిస్తేవాళ్ళు అనమాట. అప్పుడు ఇదే క్వశ్చన్ ఒక అడిగారు ఆయన, స్వామి వీళ్ళందరూ మామూలు మనుషులు కదా, వీళ్ళందరికీ ఎట్టా దొరికింది సమాధి అని. నీ దృష్టిలో వాడు మామూలు మనుషులు కనిపిస్తున్నారు, ఇవన్నీ ముక్తాత్మలు, ఇవన్నీ ముక్త ఆత్మలు. వాటికి అర్హత ఉంది కాబట్టి సమాధికి వెళ్ళారు. కానీ పోయిన జన్మల్లో వాడన్నీ కూడా సాధనంతా వాటికి అయిపోయినాయి, లేకపోతే వీళ్ళందరూ సమాధికి వెళ్ళరు. సేమ్ ఇక్కడ మీరందరూ సత్సంగంకి వచ్చారంటే మీరందరూ ముక్తాత్మలు. అది స్వామినారాయణ సత్సంగానికి వచ్చారంటే ముక్తాత్మలు మాత్రమే వస్తాయి, మిగతా ఆత్మలు రావు. శక్తి ఉపాసకులు కానీ ఇక మిగతా వాళ్ళు రాలేరు. ఎందుకంటే ఇక్కడ ముక్తి ఒకటి మెయిన్. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ముక్తి. అందుకనే చూడండి, మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నా, ముక్తి అంటే ఏంటి? నారాయణ స్వరూపం. నారాయణుని ఎవరైతే పరమాత్మని ఉపాసన చేస్తారో వాళ్ళకి ముక్తి వస్తుంది. కోరికలు ఉన్న వాళ్ళు ఎవరిని ఉపాసన చేస్తారు? శివుడిని కానీ ఈ బ్రహ్మను కానీ మిగతా దేవతలను కానీ పూజిస్తూ ఉంటారు. అది కోరికల కోసం. అవన్నీ దేవతలు ఇచ్చేది కోరికలే కదా. మరి కోరికలు తీర్చాలంటే దేవతలే. కోరికలకి దేవతలకి ముడుంది కానీ పరమాత్మకి లేదు. పరమాత్మ ఏమన్నాడు? నీ కర్మఫలం అనుభవించాల్సిందే అంటాడు. ఎలాగా?
ఫలం ఇచ్చేది నేనే. ఎవరి ద్వారా ఇస్తావు? ఇప్పుడు ఆవిడ అడిగినట్టుగా అవతారాల ద్వారా ఇస్తాను, నేనే నా యొక్క ఏజెంట్ ఉన్నాడు అక్కడ, వాడు ఇస్తాడు మీకు ఏమి ఇవ్వాలని. పోలీసుడు ఉంటాడు, ఇన్స్పెక్టర్ పెట్టాను, వాడిని ఈ చిట్టాంతా రాస్తాడు. ఏమ్మా 11 years అప్పుడు స్వామినారాయణ అవ్వాల. 11 years అప్పుడు నీలకంఠవర్ణి అయ్యాడు. నీలకంఠవర్ణి 17 ఏళ్ళు తపస్సు చేశాడు కాబట్టి 8 ఏళ్ళు. ఆ తర్వాత స్వామినారాయణ సహజానంద, యాక్చువల్గా సహజానంద స్వామి నారాయణ ముని 2 పేర్లు పెట్టాడు ఆయన, వాళ్ళ గురువు గారు. ఆ తర్వాత ఈయన స్వామినారాయణ మంత్రం చెప్పినప్పటి నుంచి ఈయన స్వామినారాయణ అని అందరూ అనడం ప్రారంభించారు. అలా భగవాన్ స్వామినారాయణ అని ఇది అయిపోయింది అనమాట. అది కూడా మహామంత్రం కింద చెప్పారు కాబట్టి స్వామినారాయణ భగవాన్ అని నిలబడిపోయింది. అందులో ఉన్నాయి ఇవన్నీ, ఇవి వస్తాయి, మీకు చదివితే అన్నీ తెలుస్తాయి అమ్మ. అంతేగాని ఒక ముక్కలో బొద్దుతో స్వర్గం రాదు. అవునవును, అయిన చెప్పుకుందాం, నెమ్మది ఒకటి చెప్పుకుందాం. ముందు ఏంటంటే మీకు ఫిలాసఫీ అర్థమైతే మొత్తం చరిత్ర కూడా మనం చెప్పుకుందాం. ఇప్పుడు అర్థమైంది కదా. మనం ఆకాశం ఘటాకాశం అంటారు కదా. ఆకాశం అంటే కనపడేది ఆకాశం, ఘటాకాశం అంటే జీవుడే కదా. చిదాకాశం చిదాకాశం అంటారు. నాగారు ఆకాశం ఘటాకాశం అంటారు. అది ఏమి లేదమ్మా ఇందులోనూ. ఈ దేవుడు, ఈ జీవుడు, ఆ దేవుడు ఆ పరమాత్మ ఒకటే కదా. ఏమీ లేదు, సృష్టి లేదు, రామాయణం చెప్పిందంట. ఆకాశం ఏముందరా, ఇది అనంతం రా, ముందుపెట్టు బ్రహ్మాండంలో ఇది ఒకటి. ఆకాశం ఘటాకాశం ఏమీ లేదు. ఈ ఘటం అందులోకి వెళ్ళాలి. అదేనమ్మా, ఇక్కడ చిన్న పొరపాటు జరిగిపోయింది, నేను అదే చెప్తున్నాను. అదే కొంత మధ్యలో ఏం జరిగిందంటే ఈ ఘటం ఇది పగిలిపోయాక ఇందులో గాలి, ఆ గాలి కలిసిపోద్ది, అది జరగవు, కలవు మనం చెప్పింది. అందుకే ఈ తత్వం ఎప్పుడు ఉంటుంది. తత్వం అంటే ఏంటి? ఎప్పుడు ఉండేది, ఎప్పటికీ మారదు కాదు, ఎప్పటికీ మారనిది, ఎప్పుడు ఉండేది. కానీ మార్పులకు ఎందుకు లోనవుతుంది? ఇది ఎందుకు లోనవుతుంది? ఆ మట్టి తీసుకుందాం, మీ ఉదాహరణ తీసుకుందాం. మట్టి కొండగా మారినప్పుడు నేను కొండని అంటుంది. అది పగిలిపోయింది, అది మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఇంకోటి బొమ్మ చేసుకుని బొమ్మని అంటుంది. తన మీద ఆపాదించుకుంటుంది అది. ఇవన్నీ ఆపాదించుకుంటుంది అంటే ఏంటి? అదే అవును. ఇప్పుడు కొండ పలగొట్టేశాను, తెలిసిపోద్దా? మన వాళ్ళు ఏమంటారు? ఇందులో ఆకాశం ఉంది, అక్కడ ఆకాశమే, ఈ ఖాళీ ఆ ఖాళీ ఒకటే కాబట్టి 2 కలిసిపోతాయి. ఈ ఖాళీలో నువ్వు ఏదైనా నింపొచ్చు, అక్కడ నింపగలవా? మరి ఎలా కలిసిపోతాయి? ఈ ఖాళీ ఏం కోరుకుంటుంది? ఎప్పుడు నేను నిండాలి అనుకుంటుంది. దేంతో? బంగారంతో అంటుంది. ఆ కొండగా ఆ రంగు పడద్ది, మళ్ళీ ఎత్తుద్ది. అది ఎప్పుడైతే ఉండదో అప్పుడు నువ్వు పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయనకు ధామంలో కూర్చుంటావు. ఎందుకు కూర్చుంటావు అని చెప్తున్నావు అంటే దానికి దీనికి తేడా ఏంటంటే అందులో ఆనందం లేదు. చాలామంది ధ్యానం చేసిన తర్వాత వెలుతురు కనబడింది అది అంటుంటారు. ఏమిటి ఆనందం? వెలుతురు కనబడింది అయితే ఏంటి? అందులో ఆనందం ఏముంది? ఏమైనా ఆనందం ఉందా? లేదు. మన దేనికోసం జీవుడు ఆరాటపడుతున్నాడు పుట్టిన దగ్గర నుంచి? ఆనందం కోసమేగా. ఏదో పని చేసినా, ఏ పిచ్చ పని చేసినా కూడా ఆనందం కావాలనేగా చేస్తున్నాం, అవునా కదా? అంటే ఏంటి? ఆనందం దీని యొక్క లక్షణం, ఆత్మ యొక్క లక్షణం. ఆ పరమానందం అనుభవించాలంటే ఆనందం అన్నది భగవంతుడి దగ్గరే ఉంది. ఎప్పుడైతే పరమాత్మని అటాచ్ అవుతానో ఆనందాన్ని నేను కూడా అనుభవించగలుగుతాను. అందుకని పరమాత్మ దగ్గర నేను ఉన్నాను, ఆ లోకంలో ఉంటే అప్పుడు ఆనందం నాకు రెట్టింపోయి అదే జీవుడు ఆనందంలోనే ఉంటుందన్నమాట ఆత్మ. అదేనమ్మా, భక్తుడిగా మారితే తప్ప ఆనందం రాదు. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే అవన్నీ కూడా నిరాకార భగవంతుడి యొక్క వాదనలు అవన్నీ కూడా నిరాకార భగవంతుడి వాదనలు అవన్నీ కూడా ఆ టైప్ కూడా ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మ్యాక్సిమం కైలాసంకి వెళ్తారు. అంతే. కైలాసంలో ఏముండదు కదా, అంతా ఖాళీ అట్లా ఉంటారు అంతే జనాలు. ఇప్పుడు హిమాలయాల్లో యోగులు ఎట్లుంటారు అట్లా ఉంటారు అంతే తప్ప మరి ధ్యానంలో కూర్చుంటే అంతకన్నా ఏముంటుంది కదా. ధ్యానంలో ఆనందం ఉందా? అది మర్చిపోతారు కాసేపు, ఇదంతా అంతే. కళ్ళు మూసుకున్నారు కాబట్టి ఆనందం, కళ్ళు తెరిస్తే
ఇక్కడ మనం చేస్తుంది ఏంటి? కళ్ళు తెరిచినా భగవంతుడే కనిపిస్తాడు. అదే విష్ణు సహస్రనామం రేపు చెప్పుకోబోతున్నాం. ప్రతి దాంట్లోనూ కూడా నారాయణుని చూడగలిగారు. ఆనందం వేరేగా ఉంది కదా. అంటే ఎదుటి మనిషిలో దోషాలు నేను చూడగా అనవసరం అండి. మీరేంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఏంటి, నాకు అవసరమా నాకు? ఎన్ని అవసరమా నాకు? ఎవడి బాధలు ఆడుకుంటాయి. ఏ బాధ లేకుండా ఈ శరీరం రాదు. ఈ శరీరం వచ్చి భూమి మీద పడ్డామంటేనే దరిద్రం అని అర్థం. ఓ పక్కన దరిద్రం, ఓ పక్కన అవకాశం. ఏంటి అవకాశం? మళ్ళీ రాకుండా ఉండడం కోసం ఒక అవకాశం. లేదు అంటే మళ్ళీ వచ్చే అవకాశం అట్టాగా ఉంటానే ఉంది. కాబట్టి ఎవడన్నా ఎవడన్నా గొప్ప ఇది మాట్లాడాడు ఒకటే అంటారు, నువ్వు ఇంత వచ్చావా నువ్వు అంట. నీకున్న బోధలు నీకు ఉన్నాయిలే వదిలే అంట. నాకు చెప్పొద్దు కానీ నీకు ఉంటాయిలే అంట. సింపుల్. నాకు అనవసరం విషయం అది, భగవంతుడికి సంబంధించిన విషయం. నాకెందుకు? బ్యాంకులో నా 1,00,000 అకౌంట్లు ఉంటాయి. అది చూసుకోవాల్సిన బాధ్యత నాదా? పక్కన 1,00,000 అకౌంట్ నా అవసరమా? నాకు కూడా అందులోనే ఉంటుంది అకౌంట్. అది చూసుకోవాల్సింది ఎవడు? వాడు మేనేజర్ చూసుకుంటాడు, లేదా ఆఫీస్ చూసుకుంటాడు. నాకెందుకు తలనొప్పి? ఆ అకౌంట్లో ఎంత ఉంది, వీడి అకౌంట్లో నాకు అవసరమా? అనవసరం. సో ఇవన్నీ మనం మననం చేసుకుంటూ ఉంటాం. నాకు ఆనందం కావాలన్నా, మర్చిపోవాలన్నా కళ్ళు మూసుకొని మీరు నిర్ణయించుకోండి అంతే. కళ్ళు మూసుకొని మాత్రం పిల్లి ఏంటి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, తను ఎవరిని చూడలేదు అనుకుంటుందంట. అట్లా కాకుండా నాకు ఆనందం కావాలనుకుంటే భక్తుడిగా మారినప్పుడే ఆనందం వస్తుంది. నేను అంత సేవ చేశామమ్మా, అందరూ వాలంటీర్లు కానీ మీరు కానీ కష్టపడి వచ్చారు, అంత చేశారు. మీరు ఆనందం వచ్చిందా రాలేదా? ఎందుకు వచ్చింది? ఏముంది ఆనందం? ఏదో వచ్చారు, ఏదో వండారు, తీసుకొచ్చారు, పెట్టారు. ఎందుకు ఆనందం వచ్చింది? ఏదో ఈ పంచేంద్రియాలకి కూడా ఆనందం. కన్నుల పండుగగా ఉంది, వీణుల విందుగా ఉంది. అన్ని చక్కని సువాసనలు, చక్కని మనుషులు, హాస్యంగా చక్కగా నవ్వుతూ ఉన్న ముఖాలు, ఈశ్వరోమన ఒక మొహం, ఈర్షిగా ఒక మొహం, ఇలా మొహం, ఆ మొహం, అలాంటి ముడుచు లేదా మాకు తెలియదు. మేము బండి మేము పక్కన బండి అనే తొయ్యడాలు, లైన్లో తోసేయడాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు కదా. కాబట్టి ఆనందంగా ఉంది అంతే. కాబట్టి మనకి ఎప్పుడైతే ఈ మన శరీరాలు పుట్టడం అలవాటైంది కాబట్టి, ఈ శరీరంతోనే మనం ఆనందం అనుభవించడం అలవాటైంది కాబట్టి, ఈ మానవ శరీరంతోనే పరమాత్మ ఆనందాన్ని పొందే అవకాశం వచ్చింది. అది గ్రహించాలి. మిగతా శరీరాలతో పరమాత్మ ఆనందాన్ని పొందే అవకాశం రాదు. అందుకని ఎప్పుడు ఏం చూస్తాయి? దేనికి ఆనందం వస్తాయి? వాటి మిగతా వాటికి తిండి, నిద్ర, భయం, ఇయే గోల్లో ఉంటాయి. అవి వాటితోనే ఆనందం. వాటికి మనం కూడా వాటిలో ఉంటే పశుబుద్ధి అంటారు. దాన్ని ఏమంటారు? పశుబుద్ధి. పశుపతి ఎవరు? ఈశ్వరుడు. ఎందుకన్నారు ఆ మాట? మనం పశువులు అని తెలుసు కాబట్టి. నేనే రాస్తున్నాను తెలుగు, వాళ్ళు పంపిస్తున్నాను, పాడుతున్నారు. చెయ్యాలమ్మా ఒకటి బోళ్ళంత ఉంది. నేను ఒక్కటే చేయలేను కదా అన్నీ. ఇగో ఆవిడ వచ్చారు, సరళత్ గారు, పాపం చాలా సంతోషం అమ్మా. ఇగో దివ్య సంవాదం రాశారు, దివ్యాత్మ. అవ్వదు, సాధ్యం కాదు. ఇప్పుడు దీన్ని బుక్ వేస్తాను. చక్కగా కంప్లీట్ చేస్తారు. ఈ సందర్భంగా ఆవిడికి మనం అభినందనలు చెప్తామా? ఇలా చప్పట్లు కొట్టి. చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. మీకు సత్కారం కూడా చేయాలి. ఆవిడ సత్కారం కూడా చేద్దాం అమ్మా. తెలుగు అమ్మా, ఉన్నదన్నట్టుగా హిందీ తెలుగులో మొత్తం రాసేశారు. సుజాత గారేమో సత్సంగ సౌరవ్ మొత్తం రాసి ఆవిడ తీసుకొస్తున్నారు అమెరికా నుంచి. ఇది ఇలాగ అయిపోతాయి, పుస్తకాలు అయిపోతాయి. దీన్ని నేను టైప్ చేయించి అవి కూడా అన్నీ అవుతాయి. ఒకటి అన్నీ అవుతాయమ్మా. మన గుజరాతీలు మించిపోతాం మనం. మనకనగా ఈ నాలెడ్జ్ వస్తే వాళ్ళకన్నా మించిపోతాం మనం. అది వాళ్ళకి టైం అయింది కాబట్టి వాళ్ళకి సత్సంగాలు ఇక్కడ ఆపేద్దాం ఏమో. ఏమో ఇది మర్చిపోయింది, చదవండి. ఇది చదవాలి. ఇది ఆపడానికి లేదు. ఇది ఆదర్శ ద్రవ్యం. ఒక్కొక్క పేజ్ ఒకటి చదవండి. తెచ్చారా బుక్? తేలే తెచ్చారా? పేజ్ నెంబర్ లేదు ఇక్కడ. మీరు రాలేదా అమ్మా? ఈ బుక్ అందరికి వచ్చిందా?
సరే ప్రస్తుతం ఉన్నవాళ్ళు చదవండి, మిగతాడు తెచ్చిస్తాలే, మిగతాడు తెచ్చిస్తాను, ఇస్తాను. ముందు ఉన్నవాళ్ళు చదవండి. అమ్మా ఈ పేరు చదవండి మీరు. రండి కలిసి భోజనం చేద్దామని అంటాం. అది కాదు, అలా అక్కడి నుంచి కాదు, ముందు మళ్ళీ వెనక్కి రండి. ఆదర్శ గృహం అని ఉందా? ఆ తర్వాత పేరు చదవండి మీరు. అహల్య గారు గట్టిగా పైకి వినండి, అమ్మ జాగ్రత్తగా వినండి. అందరూ పరిచయం కాదు ఇది. భారతీయ సంస్కృతిలో గల ఆధ్యాత్మిక ఉండండి కాదు ఇదేండి. ఇక ఆదర్శ గృహం అని వచ్చిందా? దాని తర్వాత పేజ్ పరిచయం కాదండి, తర్వాత పరిచయం అయిపోయింది కదా. చదవండి, వినండి, జాగ్రత్తగా వినండి. కోరుకుంటున్నారా? భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తి తన ఇల్లు సుఖ సంతోషాలతో ఆధ్యాత్మిక శక్తితో వెలుగుదీయాలని కలగంటారు. అదే ఒక ఆదర్శ గృహం. అయితే ఆదర్శ గృహం అంటే ఏమిటి? మన ఋషులు సంతోషపరిచే కుటుంబాన్ని ఎలా అభివర్ణించారు? మనం ఎటువంటి సంతోష గృహం కావాలనుకుంటున్నాము? దీన్ని చూడండి. మనం ప్రశాంతమైన గృహాన్ని కోరుకోమా అందరం? ప్రశాంతమైన గృహం అంటే ఏంటి? అనురాగభరితమైన ప్రశాంత గృహం. ఎక్కడైతే అనురాగం ఉంటుందో అదే ప్రశాంతమైనటువంటి గృహం. భూమిపై జన్మించే ప్రతి మనిషి కూడా తన ఇల్లు సుఖ సంతోషాలతో ఆధ్యాత్మిక శక్తితో ప్రస్తుతం రెండో ఒకటే అనుకోండి. ఎందుకంటే చెప్పాలంటే చాలా ఉంది, ప్లస్ ఆ రెండో ఒకటే అనుకోండి. ఏం కాదు, ప్రేమ ఆప్యాయత ఇవన్నీ చాలా ఉంటాయి. సినిమా వాళ్ళు చాలా వాడేశారు డైలాగ్, మనకు అర్థం కానీ. కాబట్టి ప్రస్తుతానికి అది అనుకోండి. ఏమా ఆధ్యాత్మిక శక్తితో వెళ్ళి విరియాలని కలలుగా అంటారు. ఆధ్యాత్మిక శక్తి అంటే భక్తి కూడా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అదే ఒక ఆదర్శ గృహము. అంటే 3 ఉండాలి ఆదర్శ గృహంలో: సుఖము, సంతోషము, ప్రేమ, అనురాగము, ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక శక్తి. శక్తి ఎవరన్నమాట ఇక్కడ? ఆధ్యాత్మికత మాత్రమే శక్తి. దానితోనే ఇంట్లో ఈ 4 మనం సాధించగలుగుతాం. ఏమిటవి? సుఖము, సంతోషము, ప్రేమ, అనురాగము. ఈ 4టిని మనం సంపాదించాలంటే మాకు ఉండాల్సిన శక్తి ఏంటి? ఆధ్యాత్మిక శక్తి. ఈ విషయం ఎవరు చెప్పారు? ఋషులు చెప్పారు. మన ఋషులు ఈ సంతోషభరిత కుటుంబాన్ని ఎలా వర్ణించారు, మనం ఎటువంటి సంతోష గృహం కావాలనుకుంటున్నాము కదా, ఎలా ఉండాలి, సంతోష గృహం ఎలా ఉండాలో మనం చూద్దాం. తర్వాత చదవండి రమాదేవి గారు, తర్వాత పేజ్. వికలంగా సంపద, ఆధునిక వసతులు గల ఇల్లు సంతోషదాయకమైన కుటుంబంగా కొందరు అభివర్ణిస్తారు. అయితే మహోన్నతమైన విష్ణువులు సహోద్యత, దైవత్వ సుగంధ పరిమళాలతో శోభిల్లేని ఆనందమయ కుటుంబం అంటారు. కానీ ఈ దైవత్వ సురభిల పరిమళాలు ఇంటింకా ఎలా వ్యాప్తిస్తాయి? ఇంటిలో సుఖ సంతోషాలు ఎలా వస్తాయి? అది చాలామందికి ఏం భావన ఉంటుందంటే, పుష్కలంగా సంపద ఉంటే చాలు, ఇంట్లో అన్నీ స్విచ్ నొక్కితే పని అయిపోయేలాగా అన్ని ఫెసిలిటీస్ ఉంటే చాలు, దాన్నే చాలా సంతోషం, హ్యాపీ ఫ్యామిలీ ఇల్లు అని అనుకుంటారు కొంతమంది. కానీ ఋషులు ఏమంటారంటే సయోధ్యత, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి సయోధ్యత. సఖ్యత అంటే ఏంటి? ఒకళ్ళ మీద ఒకళ్ళకి విశ్వాసం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ, ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి సరైనటువంటి అవగాహన, అండర్స్టాండింగ్, అది ఇంపార్టెంట్. ఒకళ్ళంటే ఒకళ్ళకి అనుకూలత, ఇవన్నీ ఉన్నవే సయోధ్యత అంటారు. అక్కడ దైవత్వ సుగంధ పరిమళాలు శోభిల్లే గృహమే ఆనందమయ గృహము. అక్కడ దైవత్వం కనబడాలి, దైవత్వ పరిమళాలు కనిపించాలి. దైవత్వం అంటే ఏంటి? ఇక్కడ దివ్యత్వం అంటే ఒకళ్ళు దోషాలు ఎంచకుండా ఉండే గృహము. కొంచెం కోపం రాగానే అటు 7 తరాల దోషాలు, ఇటు 7 తరాల దోషాలు బయటకు వస్తాయి. వీళ్ళ దోషమే కాదు, అటు 7 తరాలు, ఇటు 7 తరాల దోషాలు టక్క లిస్టు బయటకు వచ్చేస్తుంది. అవునా కాదా? అంటే మనం ఎంత లోతుగా దిగజారిపోయాము చూడండి. అంటే మనకి ఆ విశ్వాసము, ఈ యొక్క అనురాగం, ఇవన్నీ ఈ ఒక్క తరమే కాదు, ఎప్పటి నుంచో పోయింది, అప్పటి నుంచే లేదు. దాని అర్థం అది. గమనించారా మీరు? కాబట్టి అదనమాట. అట్లాంటి గృహాన్నే ఆనందమయ గృహం అని అంటారు. అంటే ఇక్కడ దోషం అన్నది
కనపడకూడదు, దోషం వెంచేయకూడదు ఎదుటి మనిషిలో. అటువంటి గుణాలు అలవర్చుకున్నప్పుడే అది ఆధ్యాత్మిక శక్తి గృహం ఉన్నట్టు అనమాట. మరి ఎలా వస్తాయి ఇలాంటివి? కొంచెం ఆలోచించండి. పరస్పరము కీచులాడుకునే భార్యాభర్తలున్న ఇంట్లో, అత్త కోడళ్ళు అన్నా చెల్లెళ్ళు ఒకరితో ఒకరు వాదులాడుకునే ఇంట్లో, ఒకరినొకరు నమ్మని తండ్రి కొడుకులు ఎదుటి వారిని పట్టించుకోకుండా తన దురలవాట్లు తనవిగా జీవించే ఇంట్లో శాంతి సౌభాగ్యాలు ఉంటాయా? ఇప్పుడు ఆలోచించడం ప్రారంభిద్దాం. ఇంక మన ఇంటి గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి. పరస్పరం కీచులాడుకునే భార్యాభర్తలు ఉన్న ఇంట్లో, ఈ అత్తాకోళ్ళ మధ్య అన్నా చెల్లెళ్ళ మధ్య ఒకరితో ఒకళ్ళు ఒకటే వాదన పని, అంటే అసలు అర్థం పర్థం లేని వాదన చేసుకుంటూ ఎదుటివారిని పట్టించుకోకుండా, ఇంట్లో ఉన్నాడా లేదా వాళ్ళు గౌరవించి ఉండాలి కానీ వాళ్ళకి మాట చెప్పాలని కానీ వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఉండడం. అలాగే తన దురలవాట్లు తనవిగా జీవించే, నా ఇష్టం నేను సంపాదిస్తున్నా, నా అలవాట్లు నాయి, నీకేమైనా ఇబ్బందా, నీకు ఇంట్లో కావాల్సినవి తెచ్చిస్తున్నాగా అంటే ఏంటి? నా అలవాట్లు నావి, నీకు సంబంధం లేదు. అటు ఇలా జీవించే ఇంట్లో శాంతి సౌభాగ్యాలు ఉంటాయా? ఎవరు గట్టి చెప్పట్లా ఉంటాయా? మీరు లోపల అనుకుంటే అట్లా నాకు డౌట్ వస్తుంది. ఖచ్చితంగా ఉండవు, అలా చెప్పాలి. వల్ల గుద్ది ఎవరు చెప్తున్నాను అని. నెక్స్ట్ చదవండి అమ్మా, చదవండి. మీరు నిర్ణయించండి. భౌతిక సుఖాలు సంపద నామమాత్రంగా ఉన్న ఇంటిని సంతోషధామంగా అభివర్ణించవచ్చా? అందరి మనస్సులు ఒకటేనా? సహకార సౌభాతృత్వాలతో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో వెతుకుతారా? ఒంటరులుగా గౌరవించుకుంటారా? ఒంటరులను విశ్వసిస్తూ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కుటుంబ వృద్ధిని కాంక్షిస్తాడా? ప్రతి ఒక్కరూ భగవత్ కైంకర్యాలను పొందగలరా? వండర్లు అంటే మిగిలిన వారు అని, ఇతరులు అని, ఒకరినొకరిని. వండర్లు అంటే ఒకరినొకరు అని. ఇప్పుడు మీరు నిర్ణయించండి. భౌతిక సుఖాలు సంపద నామమాత్రంగా ఉన్న ఇంటిని సంతోషధామంగా అభివర్ణించవచ్చా? ఏ దీనివల్ల అంటే మీ ఉద్దేశంలో భౌతిక సుఖాలు సంపద తక్కువగా ఉన్న వాటిలో సంతోషం ఉండదా? మీరు ఆలోచించండి, నేనే చెప్పాను. ఇదే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కాదు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే భౌతిక సుఖాలు సంపద బాగా ఉంటే సంతోషధామంగా మీరు అనుకుంటున్నారా, ఏదో నామమాత్రంగా ఉంటే సంతోషంగా లేదనుకుంటున్నారా? కాదు. కాబట్టి ఏంటంటే భౌతిక సంపద అలా అనుకుంటున్నారా? రెండోది, అందరి మనసులో ఒకటేనా? సహకార సౌభద్రతలతో ప్రతి ఒక్కరు ఐకమత్యంతో మెలుగుతారా? లేదు. ఒండరులను ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటారా? లేదు. ఒండరులను విశ్వసిస్తూ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కుటుంబ వృద్ధిని కాంక్షిస్తాడా? అంటే కామన్ గోల్ ఉంటుందా? అంటే నేను ఏ పని చేసినా నా కుటుంబం అందరూ ఆనందంగా ఉండాలి అని ఏమన్నా కామన్ గోల్ అనేది ఉందా? ప్రతి మనిషికి ఉండాలి అది. అది చెప్తానమ్మా, నేను చేసే ఈ పని నా ఒక్కడికే కాదు, నా కుటుంబంలో ఉన్న అందరినీ కూడా ఆనందంగా ఉంచుతుందా అని ఉందా? లేదు. ప్రతి ఒక్కరూ భగవత్ కైంకర్య అనుభూతిని పొందగలరా? ఎవరో వాళ్ళు పూజ చేసుకుంటే ఆడ పూజ చేసుకున్నాడని పక్కన సౌండ్ పెట్టుకుని టీవీ చూస్తూ ఉంటాడు. కనీసం గౌరవం ఎవరు? ఆ కాసేపు పూజ చేస్తున్నారే, కనీసం వాళ్ళ కోసం నేను కాసేపు తగ్గుందాము అంటే అది ఇల్లా బజార్ నాకు అర్థం కాదు. ఆడేమో రైల్వే ప్లాట్ఫామ్ లాగా చాయ్ చాయ్ అని ఒకటి వెళ్తూ ఉంటే ఇంకోటేమో అట్టిపళ్ళు ఇంకోటి వెళ్తున్నట్టుగా కూడా అంటే ఇదనమాట. అంటే గౌరవం ఇచ్చుకోవాలి. ఓకే, నీకు భక్తులంటే విశ్వాసం లేదు, నమ్మకం లేదు, ఓకే. కానీ నీ ఇంటి మనిషి, నీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఇష్టపడే విషయాన్ని నువ్వు ఎందుకంట హీనంగా చూస్తున్నావు? ఇంకెందుకు ఇల్లు ఇది? అవునా కదా? అంటే ఇందాక చెప్పిన సిచ్యువేషన్లో, ఎటువంటి సిచ్యువేషన్లో? పరస్పరం కీచులాడుకునే భార్యాభర్తలు అత్తగాళ్ళు ఈ గోళ ఉన్న సిచ్యువేషన్లో ఇవన్నీ కూడా రావు, ఇవన్నీ జరగవు, ఇలాగే ఉంటుంది వ్యవహారం అని చెప్పడం జరిగింది. ఏమ్మా?
ఇప్పుడు సొల్యూషన్, ఇప్పుడు సమస్య గురించి మాట్లాడుకున్నాం. ఏంటి జవాబు? నెంబర్ 1 చదవండి. రండి కలిసి భోజనం ఉండండి. రండి కలిసి భోజనం చేద్దాం. మన ఇంటిని స్వర్గధామంగా మారుద్దాం. ఒంటరిగా భుజించే వాళ్ళ మనస్తత్వం నేరుగా ఉంటుందని ఋషులు వాక్యం. అందువల్లనే కుటుంబ సభ్యులంతా రోజుకు ఒకసారైనా ఇంట్లో కలిసి భోజనం చేయాలి. అది ప్రతిరోజు సాధ్యం కాకపోతే కనీసం వారానికి 2 సార్లైనా ఇంటి వద్ద కలిసి తినాలి. అది నెంబర్ 1 వీకెండ్. ఇలా అన్నారని గురువుగారు, అందుకని శనివారం ఆదివారం 2 రోజులు అన్నారు, వారానికి 2 రోజులు బయటికి వెళ్ళి కలిసి తింటామండి. అది కాదమ్మా, వారంలో 5 రోజులేమో జొమాటో, మిగతా 2 రోజులు బయట. అంటే ఇక్కడ ఫస్ట్ పరిష్కారం ఏమిటి? ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కనీసం వారానికి 2 సార్లన్నా ఒక దగ్గర కలిసి కూర్చొని భోజనం చేయాలి. నెంబర్ 1. నెక్స్ట్ చదవండి. రండి కలిసికట్టుగా కలిసికట్టుగా ప్రార్థనలోనొచ్చి మన ఇంటిని పవిత్ర ధామంగా మారుద్దాము. ప్రార్థనలో అపారమైన శక్తి ఇమిడి ఉన్నది. మన ఇంటి సమస్యలను బాధాగ్రస్తులైన వారి విచారగ్రస్తులైన ఇది బాధలను ప్రార్థన శక్తితో పరిష్కరిద్దాం. కుటుంబ సభ్యులంతా విశ్వసనీయతతో ఏకోన్ముఖంగా ప్రార్థన చేసే అపారమైన శక్తి ఉద్భవిస్తుంది. అనుదిన ప్రార్థనలను నిర్వహించడానికి ప్రతిరోజు సాయం సమయంలో సమావేశమై భక్తి గీతములను ఆలపించి ఉత్తేజతను పురిగొల్పే భగవత్ కథలను పఠించుదాము. చివరిలో సామూహికంగా భగవత్ సంకీర్తన కావిద్దాం. అది అంటే మా ప్రముఖ స్వామివారు మాసామారావు చెప్తారు, కుటుంబమే ఒక మందిరంగా ఉండాలని, మందిరం కూడా కుటుంబంలో ఉండాలని. అది ప్రిన్సిపల్ మెయిన్. ఈ మన బీఏపీ సంప్రదాయం లెక్క ప్రకారం ఏంటంటే కుటుంబం ఇల్లు ఒక మందిరంగా ఉండాలి, మందిరం ఓ ఇల్లులా ఉండాలి. అందుకని పిల్లలు ఆడుకోవడానికి ఆ మూల అవి ఉన్నాయి. అందరికీ మళ్ళీ మహిళా మండలి ఉంది, అందరూ కలిసి సభ ఉంటుంది, అన్నీ మ్యూజిక్ నేర్పిస్తారు, అన్నీ చేస్తుంటారు. అంటే ఏంటి, కుటుంబం అక్కడికి వచ్చి పిక్నిక్ లాగా, ఇది గుడికి వచ్చిన ఫీలింగ్ రాకూడదు. మనందరం కూడా భగవంతుడితో కలిసి ఇవాళ మనం స్పెండ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ రావాలన్నమాట. అది చెప్పడం జరిగింది. కాబట్టి కలిసికట్టుగా ప్రార్థన చేసిన ఇంటిని పవిత్రత ప్రాంతంగా మార్చాలి. మనం ఆ పని చేయలేకపోతున్నాం. ఒకళ్ళు పూజ చేస్తేనే డిస్టర్బ్ చేస్తామండి, అందరూ కలిసి పూజ ఎక్కడ చేస్తారు? అంటే ఎంత దారి తెప్పామో చూడండి, మనం ఎంత దూరం వెళ్ళి. అంటే ఇది ఉద్దేశం ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మనం ఆనందానికి ఆమడ దూరంలో కూడా లేము, కిలోమీటర్ దూరంలో ఉన్నాం, కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఏం సాధించాం? కానీ కనీసం మన తర్వాత వాళ్ళకన్నా సరే ఇలా చెప్పందే వాళ్ళ జీవితంలో కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఇలా లేదు అంటే ఆ ఇల్లు ఆదర్శ గృహం అయితే కాదు. ఇవాళ ప్రతివాడు బయటికి వెళ్ళిపోయి నేను అది జై శ్రీరామ్ ఏదో హిందూ అంటే ఇంట్లో చూడవా, ఇంట్లో రాముడు ఉన్నాడో మందరం ఉందో అర్థమవుతుంది. లోపల కైకేయి ఉందా, మందరం ఉందా, అక్కడ ఎవరున్నారు ఇన్ని తెలిసిపోతాడే కదా, రావణాసురుడు ఉన్నాడా. ఈ కాదు, బయటికి కాదు చెప్పాల్సింది. ఇది ఆదర్శ గృహం అంటే భగవత్ సంకీర్తన చేయాల్సిందేనమ్మా. దీనికి ఈవినింగ్ టైము చాలా ప్రశస్తమైనది, సంధ్యా సమయం చాలా మంచిది. తర్వాత రండి కలిసి పనిచేద్దాం. మన ఇంటి పవిత్రతకై ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో అపారమైన శక్తి కలిసి మన ఇంటిని సంతోషధామంగా చేద్దాం. సంతోషధామం ప్రతి ఇంటిలో చేయవలసిన పని ఎంతో ఉంటుంది. ఒక్కరే ఈ పని అంతా చేస్తే అలసట వస్తుంది, విసుగుదల వస్తుంది. కావున నిత్యం కుటుంబ సభ్యులు కలిసి ప్రార్థన చేసి కలిసి పనులు చేసుకుంటే కుటుంబం సంఘటితంగా సంతోషంగా ఉంటుంది. అన్ని బాధ్యతలను కుతూహలంతో స్వీకరించాలి. ఇంటిలో అది తల్లి, తండ్రి, అన్న, చెల్లి, భార్య, భర్త ప్రతి ఒక్కరూ
భగవత్ కైంకర్యం చేస్తున్నట్లు ఇంటి పనులు చేయాలి. ఇందుకై కుటుంబ సభ్యులంతా ప్రతిరోజు రాత్రి సమావేశమై పనిని పంచుకోవాలి. సమావేశమై ఇంటిని సభను చేయాలి. అటు చేసిన పెద్దలే గల గౌరవభావంతో పిల్లలు పెంచు బాధ్యతలను చేపట్టి ప్రతి ఒక్కరిని సంతోషపరచాలి. అది చదువుతుంటే ఎంత ఆనందంగా ఉందమ్మా కదా. అంటే ఏంటన్నమాట, ఇది నీ పని నువ్వే చేయాలి. చస్తావో నాకు తెలియదు, ఏం చేస్తావో తెలియదు. ఏదో ఆఫీసరు వాడు చెప్తాడే వాడు వర్కర్కి, నీ చావు నాకు తెలియదు, పొద్దున్నకెళ్ళి కంప్లీట్ చేయాలన్నట్టుగా ఉండకూడదు. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. అంటే పనే పూజలాగా చేయాలి. పనిని పూజలా చేయాలంటే ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా పంచుకోవాలి సమానంగా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో వాళ్ళు గొప్ప వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళకి ఆ వర్క్ అప్ చెప్పాలి. ఇప్పుడు మనం చేస్తాం, ఆయన పూజ చేసినప్పుడు అహల్య గారు టకటకటక సర్దేస్తారు. ఇక్కడ ఆవిడ ఇంట్రెస్ట్ అది. అలా కొంతమంది ఆవిడ కూర్చొని ఆవిడ బాగా చదువుతారు, ప్రవచనం బాగా ఇస్తారు. ఆవిడ చక్కగా అన్నీ బ్రహ్మాండంగా రాసి పెడతారు. ఆవిడ ఇవి చక్కగా మంచి పాటలు పాడతారు. వీడు కూడా మంచి మంచి క్వశ్చన్స్ వేస్తారు. ఆవిడ భక్తిగా అంతా చేస్తూ ఉంటారు. ఇట్లా ప్రతి వాళ్ళు ఒక్కొక్కటి కూడా మెరిట్ ఉంటుంది. అందరు కలిసే దాని యొక్క ఇది వస్తుంది. ఇక్కడ కూడా అంతే. అందరు కలిసి ప్రతి ఒక్కరూ భగవత్ కైంకర్యం చేస్తారు. ఇంటి పనులు చేయాలి. ఇంటి పనులు ఏదో పెద్ద మూటలు మోసేవాళ్ళలాగా బాబా రైల్వే స్టేషన్లో ముఠా మేస్త్రిలాగా మొహాలు పెడతారు ఇళ్లలో. నువ్వు వండుకు నువ్వు తినడానికి ఎట్ట పెడితే ఎట్ట, అదే ఏదో పెద్ద పనిలాగా ముఠా బ్యాగులు మోస్తున్నట్టు కాదు కదా. అందరం కలిసి అలా చేయాలి, పంచుకోవాలి. పంచుకుంటే భారం అనిపించదు. ముందు అర్థం చేసుకోవాలి, అమ్మో ఇంత పని ఉందా, నీకు అవసరం లేదు, ఇది తగ్గించుకో, నీకు ఇది వర్కౌట్ అవ్వదు, కావాలంటే మనం ఇంకొంచెం తగ్గించుకుందాం, ఇంకో రకంగా ఆలోచిద్దాం అని అనుకున్నప్పుడు ఏమవుతుందో సగం బాధ తగ్గిపోతుంది. ఆ తర్వాత ఉన్నదాన్ని పంచుకోవాలి. ఇవన్నీ చెయ్యాలి. అదే ఆదర్శ గృహం అంటే. అంతేగాని ఎవరిదాన్ని నాడు వచ్చి ఎవడ ఇష్టం వచ్చినాడు ఉంటే ఇంక అది లాడ్జిలా అయిపోతుంది. అది ఇల్లు అంటుంది నాకు తెలిసి. ఆదర్శ గృహంలో ఉండదు అది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంట, పెద్దల ఇడల పిల్లలకి గౌరవభావం పెరుగుతుంది. అమ్మో ఇంత ఎక్కువ వర్క్ నీకు వద్దునా అన్న, వద్దు నేను చేస్తాలే, ఇందులో సగం కంగారు పడక రేపు కాదు ఎల్లుండి చేస్తాలే అంటాడు పిల్లాడు. పెద్దవాడు ఏమంటాడు, పెద్ద ఆయన ఏమంటాడు పిల్లాడిని, వాడికి ఏదో చిన్న వర్క్ అప్ చెప్తాడు. ఇలా ఇది చేస్తానంటే దారిలో వెళ్తున్నావు కదా తీసుకురా, అంత అవసరం లేదులే, రేపు కాదు ఎల్లుండి చేయి అంటాడు. ఇట్లా అనుకోకుండా అలా మనలో ప్రేమ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఏమైంది, ఎవరి కాళ్ళు విడిపోయి ఉన్నారన్నమాట. ఇక్కడ యొక్క లక్ష్యం ఏమిటి, చివరి చదవండి. ప్రతి ఒక్కరిని, ఇందులో లక్ష్యం ఏమిటి, లాస్ట్ సెంటెన్స్ ఇందులోనే ఈ పేజీలోనే లాస్ట్ 3 వాక్యాలు 3 పదాలు చదవండి. ప్రతి ఒక్కరిని, లాస్ట్ లైన్, ప్రతి ఒక్కరిని సంతోషపరచాలి. పని ఎంత ఉన్నా సరే చివరికి ఏం కావాలి, రిజల్ట్ మనకి సంతోషం అనేది ఉండాలి. అది పోవడానికి వీల్లేదు. అది ఆదర్శ గృహం అంటే అది. ఇందులోంచి ఆరోగ్యవంతుడు మొక్కలు బయటకు వస్తాయి, అంతే కదా. లేకపోతే ముద్దకి బిస్మిల్లా, నీకేం తెలియదులే, ఆ రోజులు వేరు. ఎవడికాడు ఇదే మాట. ఆ తర్వాత ఇంకోటి వస్తాడు పొట్టాడు, ఆడొచ్చి అది నీకేం తెలియదు, ఆ రోజులు వేరు. అంటే ఎవడికాడా ముద్దకి బిస్మిల్లానా? ఏం కాదు, గృహం అంటే గృహమే, అది ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. ఇవన్నీ మనం సరైనటువంటి పోషణ చేయలేదు కాబట్టి ఆదర్శమైనటువంటి విత్తనం ఇది మనకి బయటికి రావడం. నెక్స్ట్, దుర్వ్యసనాలను దూరం చేసి మన ఇంటిని స్వర్గధామం చేద్దాం. దుర్వ్యసనాలకు బాధలకు గురి చేసి మరణానికి దారి తీస్తాను. సిగరెట్, పొగాకు, గుటక, మత్తు పానీయాలు, ఈ దుర్వ్యసనాలన్నీ ఒకటే. ఈ వ్యసనాలను మన ఇంటి నుండి దూరం చేద్దాం. వ్యసన పనులను ద్వేషించడం కంటే వారి వ్యసనాలను అధిగమించేందుకు ప్రేమతో వారికి సాయం చేద్దాం. ఇందుకై మన వైద్యుడు వైద్యశాల లేదా ఒక సాధువుని మద్దతును మనం కోరుదాం. కుటుంబంలో దుర్వ్యసనంలోడైన వ్యక్తిని దూషించడం కంటే అనురాగంతో అతనిని అనునయించి శాశ్వతంగా వ్యసనాలకు దూరమయ్యేటట్లు చేద్దాం. అది ఏ ఇంట్లో అయితే వ్యసనాలు ఉంటాయో అది ఆదర్శ గృహం ఎప్పటికీ కాదు. అది నాకు తెలుసుకోవాల్సిన విషయం. అది
సో దుర్వ్యసనాలని మనం దూరం చేయాలని చెప్పేసి వాళ్ళని గట్టిగా చెప్పడం కాదు, ఇంకోళ్ళ సహాయం తీసుకోవాలి. ఎవరి సహాయం తీసుకోవాలి? వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎవరు చెప్పగలుగుతారో వాళ్ళ సహాయం. ఒక సాధు దగ్గర తీసుకెళ్తే వాళ్ళ యొక్క శక్తితో ఒక మాట చెప్పి వెళ్ళాలనేటప్పటికి మానేసిన కేసులు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. వారి యొక్క పవర్ ఎటువంటిదంటే వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళు తప్ప మనకు వాళ్ళకే లాభం, మన వల్ల వాళ్ళకే లాభం వస్తుందమ్మా ఏం ఉండదు కదా. పై శాసించరు వాళ్ళు ఒకసారి ఇట్లా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఇలా చూసి ఏం లేదమ్మా ఎందుకు చెప్పు మానేసేస్తే తగ్గిపోతుంది, అంత బాగుంటుంది, మానేసి అంతా బాగుంటుంది అన్నాడు అనుకో. ఏదైతే బాగోట్లేదని తాగుతున్నాడో అది బాగవుతుందని నమ్మకం ఇంతవరకు అతను దొరకలా. ఏదైతే అతని మనసులో బాధ ఉంటుందో ఏదో ఉండుంటుంది, ఏదో లేకపోతే అర్థం ఆ స్ట్రెస్ తట్టుకోలేని ఫీలింగ్ ఏదో ఉండుంటుంది, దానివల్ల వ్యసనానికి లోన్ అవుతారు ఎవరైనా సరే. అది పోతుంది అనే హామీ అతను దొరికినాడు మానేస్తాడు, మానేసి ట్రై చేస్తాడు. అది మనం చెప్తే వినరు, ఎందుకంటే అప్పటికే చాలా తిట్టుంటాం, ఏంటి యథా వ్యసనాలు అయ్యి అంటుంటాం కాబట్టి మనం చెప్పేది వాళ్ళు వినరు. అందుకని ఒక సాధువు దగ్గర తీసుకెళ్తే ఈయన నాకు చెప్తే ఆయనకి ఏమొస్తుంది అని అనుకుంటాడు. ఆయన ఏమంటాడు, చూసి కళ్ళలో కళ్ళు పెట్టి ముందే అసలు మొత్తం క్లీన్ చేసేసి ఇందుకు మానేసేయండి బాగుంటుంది, అంతా బాగుంటుంది మానేయండి అంటాడు. అంతా బాగుంటుంది అంటే నా స్ట్రెస్ ఉండదు, నాకు ఇంక అన్నీ బాగుంటాయి, ఇది మానేసినా నేను బాగానే ఉంటానని ఫీలింగ్ అతనికి వచ్చినాడు, మానేస్తాడు. అది ఒక సాధువు దగ్గర దొరుకుతుంది. అలాంటి ఎన్నో కేసులు ఉన్నాయి, జరిగినాయి, పెద్ద వాళ్ళవి ఉన్నాయి. నేను చెప్తాను, తీరుకున్నప్పుడు చెప్తాను ఇదండి. అర్థమైందా మీకు? కాబట్టి మనం వాళ్ళని వ్యసనాలు దూరం చేద్దాం, మనం ట్రై చేయకూడదు, వాళ్ళని ఎక్కడో చోట తీసుకెళ్ళి మనం చేయించాలి. నెక్స్ట్, రండి పరస్పర ఆధ్యాత్మిక అవగాహనతో మన ఇంటిని స్వర్గసీమ చేద్దాం. జీవన రథం ఒంటరిగా ప్రయాణించలేదు, పరస్పర సహకారంతోనే అది నడుస్తుంది. ఈ రథానికి పూనిన గుర్రాలను ఒక్కొక్క దానికి ఒక్కొక్క దిగుగా ఎలా వెళ్ళనిస్తాం? భార్యాభర్తలు పరస్పర అవగాహన లేకుండా చెరోవైపుకు లాగితే రథం గమ్యం ఎలా చేరుతుంది? తండ్రి కొడుకులు కానీ, అత్త కోడళ్ళు కానీ, భార్యాభర్తలు కానీ ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది? కానీ అందరూ పరస్పర అవగాహనతో సహకరించుకుంటే రథం సుఖంగా గమ్యం చేరుతుంది. ఇక్కడ 3 విషయాలు. గమ్యం తెలిసి ఉండాలి. గమ్యం ఏంటి అంటే లక్ష్యం ఏంటి? ఆనందం 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 ఆనందం. నా యొక్క కుటుంబంలో ఆనందమే ఉండాలి. దానికి ఏమవసరం? సహకారం అవసరం. రథం ఏంటి? ఈ కుటుంబం అనే రథాన్ని నా ఆనందం అనే లక్ష్యం చేరడం కోసం మనకు కావాల్సిన ఒకటే ఏంటి? సహకారం, పరస్పర సహకారం. ఈ సహకారం అంటే హెల్ప్. అవగాహన వేరు, అవగాహన అంటే అండర్స్టాండింగ్. సహకారం అంటే హెల్ప్ చేయడం. ఎవరో ఎక్కడో ఆగిపోతారు, భార్యో భర్తో ఎక్కడో కొంత దూరం ప్రయాణం చేసి అక్కడ ఆగిపోతారు. ఆగిపోయినట్టు వాళ్ళు చెప్పరు, కానీ ఎదుటి వాళ్ళు అది గ్రహించాలి. పిల్లలు కూడా కొంత దూరం వాళ్ళు ఆగిపోతారు, తెలియదు వాళ్ళు, తెలియక అట్లా డెడ్ ఎండ్కి వచ్చేసాం అనుకుంటారు. అట్లా ఇంకా ఎదురు దారి లేదనుకుంటారు, ఆగిపోతారు. ఆగిపోయినప్పుడు వాళ్ళకి మనం సహకరించాలి. ఎలా సహకరించాలి? నువ్వు ఎక్కడో ఇబ్బంది పడుతున్నట్టు నాకు అనిపిస్తోంది, ఇబ్బంది పడుతున్నావా? ఏమీ పర్వాలా, నాకు చెప్పు. ఒకవేళ నాకు నా వెనకాల ఎవరన్నా నీకు తెలుసు కదా, భగవాన్ స్వామినారాయణ ఉన్నారు, ఆయన మన సత్పురుషులు ఉన్నారు, వారి సలహా తీసుకుందాం, వారి సలహా ప్రకారంగా మనం నడుచుకుందాం. అంతేగాని మనలో మనం ఆగిపోయినట్లయితే ఇబ్బంది పెరుగుతుంది కానీ తగ్గుతుంది కదా అని చెప్తే వాళ్ళకి కొంచెం అమ్మయ్య అనుకుంటారు. కనీసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నాలాగా నా కోసం ఆలోచించే ఒక మనిషి ఈ కుటుంబంలోనే ఉన్నారు. బయట వాళ్ళు నమ్మలేం కదా. బయటవాడు ఏం చెప్పినా ఇలా మాట్లాడినా వాడు నమ్మాడంటే ఇటు పని ఒకటి, వాడు ఎటు ఉండాలో మనకు తెలియదు కదా. కాబట్టి వాళ్ళ దీంట్లో పడకుండా మా కుటుంబంలోనే నాకు అవగాహన దొరికింది, నేను అనుకున్న దానికి బలం చేకూరింది అని ముందు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు తప్పు చేస్తే తప్పు చెప్తారు, లేకపోతే నేను అనుకోకుండా ఈ తప్పు జరిగిపోయిందని చెప్తారు, లేకపోతే దానిలోంచి ఎలా బయటపడాలని అనుకుంటున్నారో తెలియక నేను ఇలా ఉండిపోయాను అనుకుంటారు. ఇన్ని రకాలుగా వాళ్ళలో ఉన్నటువంటి భావాలు బయటికి వస్తాయి. ఎప్పుడైతే అవి బయటకు వస్తాయో అప్పుడు మనం సాధువు దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు వస్తారు, అప్పటి వరకు రారు. అప్పుడు ఆయన దగ్గర తీసుకెళ్తే ఒకే ఒక సెంటెన్స్లో క్లియర్ చేసేస్తారు. మీరు నమ్మరమ్మా, అన్ని మిరాకిల్స్, మామూలు మిరాకిల్స్ కాదు. ఒక్క సెంటెన్స్తో ఇలా భుజం ఇలా తట్టి ఇలా అంటే చాలు,
ఎంతమంది మారారో ఎంతమంది మారారు. కాబట్టి అర్థమైందమ్మా, ఈ సహకారం ఉండాలి, రథం సుఖంగా ఉండాలి అంటే గమ్యం అంటే ఆనందం ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు. అందుకే మనం గృహశాసనంలోకి వచ్చాము అని తెలుసుకో. నెక్స్ట్, సత్సంబంధాలను నెలకొల్పి మన ఇంటిని ఆధ్యాత్మిక అవగాహనతో స్వర్గసీమ కావిద్దాం రండి. అత్తాకోడళ్ళు అన్యోన్యంగా జీవించరనేది నానుడి. తల్లి కూతుళ్ళు అనుబంధంతో అత్తాకోడళ్ళు వ్యవహరించే సత్సంప్రదాయాన్ని ఏర్పరచడానికి రండి, కృషి చేద్దాం. అత్తగారు కోడలికి కూతురుగా సమంగా ప్రేమానురాగాలను పెంచాలి. అలాగే కోడలు కూడా అత్తగారిని కన్న తల్లి వలె గౌరవించి సేవించాలి. కొడుకు తల్లిదండ్రులను గౌరవించి సేవించాలి. ప్రతి ఉదయం పిల్లలు తమ తల్లిదండ్రులకు పంచాంగ ప్రణామాలను అర్పించాలి. అదేవిధంగా ప్రతి కోడలుగా కాకుండా కూతురుగా అత్తగారిని తల్లిగా భావించి పంచాంగ ప్రమాణాలను అర్పించాలి. నామం చూసారా, ఇది ఆధ్యాత్మిక అవగాహన. ఆధ్యాత్మిక అవగాహన అంటే ఏంటి? ఇక్కడ మొత్తం దైవమే ఉంది, ప్రతి వారిలోనూ కూడా దైవమే ఉన్నారు. ఆ తర్వాతే ఈ బంధాలు వచ్చాయి, అత్తగోడలని లేదా అవన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క, నారాయణుడి యొక్క ఇది సృష్టి, ఇందులో ఒక భాగం మనం అందరం కూడా అని అనుకుంటూ అత్తగోడలు కూడా అమ్మ కూతురులాగా ఉంటూ. ఇప్పుడు గోడలో మాట అంటే మన కోపం వచ్చేస్తుంది, కానీ కూతురు అంటే రాదే. ఎందుకు రాదు? ఆ తేడా చూస్తున్నాం అన్నమాట. ఆ తేడా చూపిస్తున్నాం కాబట్టి ఆ తేడా అన్నది ఉండకూడదు. ఎప్పుడు ఉండదు? ఆధ్యాత్మిక అవగాహన ఉంటే తప్ప ఉండదు. చెప్పడానికి బాగుంటాయండి, ఉండదు. ఎందుకని నీకు ఏం లేదు? ఆధ్యాత్మిక అవగాహన లేదు, సత్సంగాలు లేవు, అక్కడ ప్రార్థనలు లేవు, భగవంతుని ముందు పెట్టట్లా. పొద్దున్న లేవగానే కాఫీ ముందు తాగుతాం పూజ కన్నా. మొట్టమొదటి భగవంతుడినే ముందు ఆవాహన చేసుకోవాలి లోపలికి. ఇక నుంచి వెలుగు వచ్చిందంటే భగవంతుడు నువ్వు లేకుండా నేను ప్రయాణం చేయలేను అన్నట్టుగా ఉండాలి. వెలుగు సూర్యుడు వచ్చేసాడు, నేను జాగ్రత్త అవస్థ స్టార్ట్ అయిపోయింది, కనీసం 10-12 గంటల మెలుగుగా ఉంటాను. ఇప్పుడు నేను ఈ మెలుగులోనే ఎప్పుడు కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. నువ్వే నన్ను నడిపించాలి అని ఫస్ట్ భగవంతుడిని మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వాలి. అప్పుడు మిగతా వాటిలోకి వెళుతూ కాఫీ తాగినా కూడా ముందు కాఫీని పరమాత్మకి ఇలా అర్పించి తాగాలి. అలా 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 చేస్తూ ఏమవుతుందంటే ఈ ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరిగినప్పుడు ఎదుటి వాళ్ళ దోషాలు చూడటం మానేస్తాం, తగ్గించేస్తాం. ఒకవేళ కోడల అమ్మాయి పెంకిగా ప్రవర్తించినా, లేకపోతే ఏదో తెలిసి తెలియని చిన్నతనం ఏమి ఉంటాయి, పెంకిగా ప్రవర్తించినా మనం ఏం చేస్తాం? దాన్ని ఏముంది మన అమ్మాయి అనుకుంటా, తను ఏ ఇబ్బందులు ఉందో మనం చెప్పకపోవచ్చు. మూడి పిల్ల రాత్రి గొడవ పడ్డారు ఏంటి మనకేం తెలుస్తాయి? ఇవన్నీ కూడా అనవసరం. మన దోషాలు ఎంచకూడదు. ఆ టైం ఇద్దాం, దమ్మ సెటిల్ అవుతారు. మనలాగా ఉంటే వాళ్ళు తగ్గిపోతారు, రియాక్షన్ ఇవ్వకుండా. ఇవన్నీ మనలో ఎప్పుడు వస్తుంది? వాళ్ళు కూడా భగవంతుడు, మన భగవంతుడు కోరుకున్నాం కదా, ఆయన చూసుకుంటాడులే. పిల్ల బయటికి వెళ్తుంది కానీ మన భగవంతుని కోరుకున్నాం కదా, ఆయన చూసుకుంటాడు. ఈ భరోసాని మనం భగవంతుడు ఆధ్యాత్మిక అవగాహన మనకిస్తుంది. ఇప్పుడు సమస్యలన్నిటికీ మూల కారణం ఈ ఆధ్యాత్మిక అవగాహన లేకపోవడం, ఒక పెద్ద దిక్కు లేకపోవడం. మన ఎంత పెద్దవాళ్ళైనా మన దగ్గర అన్ని సమస్యలకి అన్ని సమాధానాలు మన దగ్గర లేకపోవడం ఉండవు. మన మానవమాత్రలు మన దగ్గరే ఉంటాయి. మన పెద్ద దేవతలమా కాదు కదా. అందుకని మనం సాధువుల్ని, సత్పురుషుల్ని, వాళ్ళ జీవిత చరిత్రల్ని చదువుతూ వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఎట్లాగా సలహా ఇచ్చారు, ఏమేం చేశారు, ఎలా అధిగమించారు మిగతా వాళ్ళు, ఇవన్నీ మనం తెలుసుకోవడానికే ఈ సత్సంగం మెయిన్ కాన్సెప్ట్. అర్థం ఏదో 4 పూజ చేసేసి ప్రసాదం అది కాదు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. ఇందులో అందుకనే ఎంతో జీవితాలు ఆనందమయంగా తయారవుతాయి ఇందులో కూడా. అందుకనే ఇన్నాళ్ళు ఉన్నా కూడా చిన్న మరక లేకుండా కూడా మరి ఈ సంస్థ ఉందంటే వాళ్ళు చూడు సోషల్ మీడియాలో ఎన్నెన్ని వచ్చేస్తాయో, ఇలా గురువు చదువుతారు. ఇలా ఉంటే ఒక్క చిన్న మరక కూడా లేకుండా మరి ఇన్నాళ్ళు ఉందంటే కారణం అది. చూసారా, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి తల్లిగా పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా పంచాంగ ప్రణామం చేసి తీరాల్సిందే, చేసి నేర్పించాల్సిందే. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరి ఇంటికి వచ్చినా సరే ముందు నువ్వు పంచాంగ ప్రణామం చెయ్యి. అంటే ఏం జరుగుతుంది? పెద్దరికాన్ని నేను గౌరవిస్తున్నాను అంటే రేపొద్దున నాకేమన్నా బాధ కలిగినా, ఏమన్నా సమస్య వచ్చినా నేను నీ దగ్గరికి వస్తాను, నువ్వే కొంచెం సలహా ఇవ్వగలగాలి అన్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. నెమ్మదిగా అహం అనేది తగ్గుతుంది. మీ చదవండి. సమర్పణతో మన ఇంటిని స్వర్గసీమ చేద్దాం రండి. వ్యక్తికి భిన్నమైన ఆలోచనలు, స్వతంత్ర భావాలు ఉంటాయి.
అందువలన కుటుంబంలో భేదాభిప్రాయాలు పొడుచుతాయి. కొన్ని సందర్భాలలో ఈ భేదాభిప్రాయాలే కుటుంబ కలహాలకు దారి తీస్తాయి. ఫలితంగా కుటుంబ విచ్ఛిత్తి, విషాద ఛాయలు. అందువలన భేదాభిప్రాయాలు పొడసూపినప్పుడు పరిపూర్ణ హృదయంతో క్షమను ఆర్థించండి. క్షమను వేడినంత మాత్రాన అతడు అల్పుడు కానే కాడు, అతని వ్యక్తిత్వం భంగపడదు. తప్పు ఎదుటివాడిదైతే క్షమించి ఆ విషయాన్ని మర్చిపోండి. క్షమ వల్ల ఇల్లు స్వర్గసీమ అవుతుంది. ఇంకోటి ఏంటి అసలైంది? క్షమార్పణ. ఇరువురికి బాధ కలిగి ఉండొచ్చు, డెఫినెట్గా అయిపోయింది, గతం గత, దాన్ని తిరిగి మనం తోడలేం. మళ్ళీ మనం అది ఆలోచించినప్పుడు మళ్ళీ మన మనస్థితికి వెళ్ళిపోతాం. ఆ సిచ్యువేషన్ గుర్తురాగానే మళ్ళీ మన మనస్థితి అక్కడికే వెళ్ళిపోతుంది, అలాగే ప్రవర్తిస్తుంది మైండ్స్. అలా కాకుండా అక్కడ క్షమ. క్షమ అంటే ఏంటంటే వాళ్ళు అన్నమాట వాస్తవం, అది కరెక్ట్, అనలేదనడం లేదు, అనేశారు, బాధపడినాం, అది కూడా అయిపోయింది. ఈ రెండు జరిగినాయి, కానీ క్షమించి వదిలే. వాళ్ళ గురించి మనం నెగిటివ్ మనం ఆలోచించకూడదు. అసలు ఆ విషయం అన్నది ఎక్కువ ఆలోచించకూడదు, మర్చిపోవాలి దాన్ని, మర్చిపోవాలి. అలా అని చెప్పి మళ్ళీ మామూలుగా ఉండడానికి ప్రయత్నించవద్దు. క్షమించడం వరకే. అంతేకంటే వాళ్ళ మీద మళ్ళీ ఎటువంటి అభిప్రాయం పెట్టుకోవద్దు. క్షమ అంటే అర్థం అది. అలా అని చెప్పి క్షమించేసానులే, రేపు మళ్ళీ మామూలుగా కలిసిపోతే కలవలేరు, అది ఇంపాసిబుల్. అటు ప్రయత్నాలు చేయకూడదు. అదేంటంటే క్షమ అన్నది ఒక సైడే ఉంటుంది. అది ఎవరి సైడు? ఎవరికి ఆధ్యాత్మిక అవగాహన ఉంటుందో వాళ్ళ సైడే ఉంటుంది. కాబట్టి మన వరకు క్షమించేసేసి చక్కగా క్షమించేసి ఆ విషయం గుర్తురాకుండా ఉండాలి. వాళ్ళే ఎప్పుడన్నా వచ్చి సారీ అండి అప్పుడే అన్నారంట, ఏదండి అనాలి, అంత మర్చిపోవాలి. మీరు ఏ విషయం చెప్తున్నారు అని అనగలగాలి. అది క్షమ అంటే అప్పుడు అలా అన్నాను కదండి, అవునా, అయ్యి ఉంటుందిలేండి, అయిపోయిందిగా, ఇంకెందుకు అనాలి. ఇప్పుడు దీపావళి కొత్త సంవత్సరం అనుకున్నాం మనం, నేను కొత్త సంవత్సరం మొదలైంది అంటే అర్థం ఏంటి? పాత ఫీలింగ్స్ అన్నీ కూడా పోవాలి, ఇక మర్చిపోవాలి, వాటిని గుర్తుపెట్టుకోకూడదు. ఇక ఏం కూడా గుర్తుపెట్టుకోకుండా ఫ్రెష్గా మన ఈ యొక్క ఆధ్యాత్మిక అవగాహనతో మనం భగవంతుడిని పదే మన మనసులో పెట్టుకుంటూ ముందుకి వెళ్ళాలి. ఇక క్షమ వల్ల ఇల్లు స్వర్గసీమ అవుతుంది. క్షమాగుణం అన్నది చాలా దైవగుణం. మీకు తెలుసు కదా కథ, మనం చెప్పుకున్న గుణాతీతానంద స్వామి చరిత్రలో ఆయన ఊళ్ళో ఒక సాధువులంతా వెళ్ళి భిక్షాటనకి వెళ్తే స్వామినారాయణ సాధువులు చెత్తకొట్టాడు ఆ రాజు, ఆ లోకల్ రాజు చెత్తకొట్టే అందరినీ. వాళ్ళు సాధువులు ఎదురు తిరగరు, అన్ని దెబ్బలు పడి గుణాతీత స్వామి కూడా అక్కడ ఉన్నారు, అందరూ దెబ్బలు తిన్నారు. ఊరు బయటకు వెళ్ళిపోయి వాళ్ళ దెబ్బలు ఇలా అనుకుంటే అన్నీ ఇది చేసుకుంటూ ఉంటుంటే ఒక సాధువు అనేసాడు, ఈ దుర్మార్గుడికి ఇలాగే జరగాలి, పిల్లలు లేరు వాడికి అందుకే అని అన్నాడు. ఒక సాధువు ఆ బాధ పడలేక గుణాతీత స్వామి అని అన్నాడు, చాలా తప్పు, మనిషిగానే క్షమాగుణం ఉండాలి, నువ్వు సాధువువి, అసలు ఇంకా ఎక్కువ ఉండాలి నీకు, అసలు ఆ మాటే రాకూడదు, నీ నోటెంట రాకూడదని చెప్పి. అప్పుడు ఏంటి, అతను పిల్లలు లేరు అనేటువంటి అందరినీ కూర్చోబెట్టి స్వామినారాయణ ధుని చేయించాడు. వాళ్ళకి పిల్లలు పుట్టాలని భావయుతంగా అతనికి వంశాంకరం పుట్టాలని చెప్పి అందరూ స్వామినారాయణ ధుని చేయండి అని. అది క్షమ అంటే. తర్వాత ఏం జరిగింది తెలుసా? నిజంగానే అబ్బాయి పుట్టాడు అతనికి. ఆ పిల్లవాడు స్వామినారాయణ సత్సంగ అయ్యి విపరీతంగా భక్తుడైపోయి ఆ రాజ్యం అంతా కూడా స్వామినారాయణ దీన్ని తీసుకొచ్చారు. చూడండి, క్షమ వలన ఎంత మంచి ఫలితాలు వస్తాయో. ఇటువంటి మన సత్పురుషుల యొక్క జీవన చరిత్రలు చదువుతుంటే క్షమ వలన ఇంత మంచి జరుగుతుందన్న విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎంత చెప్పినా దానివల్ల అంటాం కానండి, జరగదండి అట్లా అనే అవకాశాలు ఉంటాయి మైండ్. కాబట్టి ఇప్పుడైతే మనం ఇటువంటి సంఘటనలు మనకు తెలుస్తూ ఉంటాయో, ఈ యొక్క సత్సంగంలో ఒకటి తెలుస్తుంటాయో, మనకు బలం ఏర్పడిపోతుంది. ఆయనకన్నా గొప్పవడం మనం అనిపించి మళ్ళీ అహం కిందకి తగ్గుతుంది. చదవండి. బుద్ధిమంతులైన పిల్లలను సాత్వికమైన ఇంటిని స్వర్గసీమగా మారుగా ఉండండి. బుద్ధిమంతులైన పిల్లలంటే ఎవరు ఇష్టపడరు? పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలంటే వారిలో ఉన్నత భావాలను పాదుకొల్పండి. వారికి మంచి విద్యను నేర్పండి. వారి ఆరోగ్యాన్ని పరిరక్షించండి. వారి పట్ల ఆసక్తి చూపుతూ వారితో కలిసి మెలిసి వారి భావాలను సావధానంగా వినండి. కోపంతో వారిని కసురుకోవడం కంటే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి కుటుంబంలోనూ సంఘములోనూ వారి విశ్వాసాన్ని పెంపొందించండి. దీనిని సాధించేందుకు వారు అనునిత్యం పూజ చేసేటట్లు, ప్రార్థన గావించేటట్లు వారిని ప్రోత్సహించండి.
అన్నింటిలో కుటుంబ సత్సంగ సమావేశాల్లోనూ ఆదివారం బాలల సత్సంగాలలోనూ పాల్గొనేటట్లు వారిని ప్రోత్సహించండి. ఇది తరువాతి తరానికి చెప్పినటువంటి మార్గదర్శక సూత్రం. బుద్ధిమంతిన పిల్లల్ని సాకి మన ఇంటిని స్వర్గసీమంగా మార్చాలి అంటే వారికి ఏం చేయాలి? వాళ్ళు కూడా పూజా ప్రార్థనలో పాల్గొనేలాగా, తల్లిదండ్రులు పంచాంగ ప్రణామం పొద్దున్నే లేచి ప్రణామం చేసేలాగా, అందరికీ సహాయం చేస్తూ ఉండేలాగా, వాళ్ళు చిన్న చిన్న సహాయాలు వాళ్ళు చేసేలాగా, అలాగే కుటుంబంలో కూడా ఇలా సత్సంగ సమావేశాలు జరుపుకుంటూ ఉండేలాగా, అలాగే ఆదివారం నాటి బాలల సత్సంగంలో రవిసభ జరుగుతుంది కదా, అక్కడ పిల్లలకు కూడా బాలల మండలం ఉంటుంది, అక్కడికి వెళ్ళేలాగా వాళ్ళని ప్రోత్సహించినట్లయితే మన ఆదర్శ గృహంలో పిల్లలు కూడా మన పొరపాట్లు వాళ్ళకి అంటకుండా, మనలో కోపావేశాలు వాళ్ళు చూసి వాళ్ళు మళ్ళీ బెదిరిపోకుండా, మనలో దిగులు చూసి వాళ్ళు ఇంకా చింతపడకుండా, వాళ్ళలో ఆత్మస్థైర్యం తగ్గకుండా, వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరిగేలాగా అది దోహదపడుతుంది. సంతోషం. ఇది ఆదర్శ గృహం చాలా చక్కగా కంప్లీట్ చేసాం. చక్కగా రికార్డు కూడా చేసినట్టున్నాను. మరి పదే పదే వినండి. విని మీరు దీన్ని ఇంకా మీ ప్రతి ఇల్లు కూడా ఆదర్శ గృహం కావాలని ఈరోజు భగవంతుడికి మనం చక్కగా ఉంది. కానీ వాళ్ళు చదువుతాం, పర్వాలేదు, నెక్స్ట్ వీక్ చదువుతాం. ఇంకా హారతిలో భగవంతుడిని మనం వేడుకుందాం. ప్రతి ఇల్లు కూడా ఆదర్శ గృహంగా ఉండాలి అని సహకారం భగవంతుడు మనకు అందించమని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని మీరు వారికి హారతి ఇద్దాం. రండి. ఇంకెంతమంది రావాలమ్మా ఈ పుస్తకాలు? మీకు రావాలి. ఇంకా మీకు లేదు. ఇంకా అమ్మా మీకుందా? అందరికి ఉంది కదా? మన వాళ్ళకి ఇచ్చారా? తీసుకొని మీరు చదవండి. ముందు మన అంటే కనీసం వాళ్ళని అడుగుతారు, చదువుతారు అనుకున్నాను నేను. వాళ్ళు ఎలాగో అడగరు. మీరు తీసుకోండి, మళ్ళీ కూడా ఇస్తా. మీ అమ్మాయి కూడా ఒకటి ఇవ్వండి. మీకు ఇచ్చా కదమ్మా. 2 గృహాలు చేయాలి అప్పుడు ఆదర్శ గృహాలు. మీరు ఇంటి తీసుకుంటే ఆదర్శ గృహాలు చేస్తారంటే ఇస్తా. అవునానండి? మనం కాదు కదమ్మా చేసేది ఆయన. చేసేది ఆయన. నా నోట అనిపించాడంటే మీరు అదృష్టం అంతే. మరి రేపు విశ్వదాసనానికి వచ్చేసేయండి. ఫిఫ్త్